నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. పాడుతా తీయగా అనే ఒక గొప్ప ఈటీవీ ప్రోగ్రాం ఎంతోమంది గాయని గాయకులకి ఒక వేదిక అయింది. మరైతే అలాగే ఆ వేదికలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని చక్కటి సింగర్గా మన ముందుకు వచ్చిన సాందీప్ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ గుర్తుకొస్తున్నాయిలో. కేవలం సింగర్గానే కాకుండా ఒక యాక్టర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మరి సాందీప్తో ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయి. నమస్కారం. నమస్కారం. వెల్కమ్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. సాందీప్ అనగానే పాటలు పాడతారు, ఒక యాక్టర్, ఒక మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ, డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా ఉన్నాయి మీకు పేర్లు. సో మీరు ఎలా పిలుద్దాం అనుకుంటున్నారు మిమ్మల్ని? మీరు హౌ డు యు వాంట్ టు బి రికగ్నైజ్డ్? ఒక మంచి మనిషిగా రికగ్నైజ్ అవుదామని ఆశ, అంతే. అంతేనా? బట్ యా, సింగింగ్ ఇస్ మై ప్యాషన్. ఆబ్వియస్లీ సింగింగ్ అన్నదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. సో ఎప్పుడైనా చాలామంది, కొంతమంది కొన్ని జాగాలో అంటే ఒక్కొక్కరు బయటికి వెళ్తే ఒక్కొక్కలాగా గుర్తుపడుతూ ఉంటారు. మీరు ఆ సినిమాలో యాక్ట్ చేశారు కదా, మొన్న రీసెంట్గా యుఫోరియా చూసిన ఆడియన్స్ మీరు యుఫోరియాలో చేశారు కదా అని. సో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్టర్గా చేస్తే యాక్టర్ సాందీప్ అంటే అబ్బా నాకు ఎక్కడో కొంచెం అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ సింగర్ అని చెప్పండి, దాని తర్వాత యాక్టర్ అని అంటారు అనమాట. సో ఆ రకంగా చెప్తే సింగింగ్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. నేను టోటలీ కోరిలేట్ చేస్తాను. ఎందుకంటే మేము యాంకర్గా ఉంటాం, యాక్టర్ అంటే యాంకర్గా అని అంటూ ఉంటాం. అలాగే మీరు ముందు యాంకర్ అంటారా? యాంకరే కదా, నేను యాంకర్ అండి ఫస్ట్. కొంతమంది డెఫినెట్గా యాక్టర్ అనిపించుకోవాలని అన్న ప్రయత్నంలో ఉంటారు. సో యూఆర్ క్వైట్ ఆపోజిట్. డెఫినెట్గా ఎలా మన రూట్స్ మర్చిపోకూడదు కదా. పర్ఫెక్ట్. సో మీరు చిన్నప్పటి నుంచి పాడేవారా? చిన్నప్పటి నుంచి అంటే నాకు గుర్తున్నంత ఆల్మోస్ట్ 5th క్లాస్, సంథింగ్ లైక్ దాట్ అనేది. ఇంట్లో ఎవరైనా పాడేవారా? మా మదర్ సైడ్ అందరూ పాడతారు. మదర్ వైపు అందరూ, మా పెద్దమ్మలు, మా మామయ్య, మా తాతగారు బాగా పద్యాలు పాడేవారు. అండ్ మా పెద్దమ్మ ఈజ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ బాలమురళి కృష్ణ గారు. అండ్ మంగళంపల్లి. మా అమ్మ ఒక్కరే పాడరు అనమాట. తను ఒక్కరితే సంగీతం క్లాస్కి ఇచ్చినప్పుడు తీసుకెళ్తే పరిగెట్టుకుని ఇంటికి వాపసు వచ్చేదట. ఎంత పంపించినా కూడా వెళ్ళేది కాదట. చెప్తుంటాను అనమాట, తనదేదైతే ఉందో ఇక్కడ ఇచ్చేసింది అని చెప్తూ ఉంటాను. సరస్వతీదేవి కటాక్షం. బట్ ద సేమ్ టైమ్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. తను వీ హ్యావ్ 7 years ఆఫ్ గ్యాప్. తను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు తను పాడుతూ నేను కూడా అది చూసి తనతో కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉండేవాడిని అనమాట. సో ఓవరాల్ ఎస్, దిస్ ఈస్ ద మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్. డాడీకి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ రకంగా ఇవన్నీ కలిపి కొంత ఇక్కడికి వచ్చాయి. నైస్. సో అంటే మామూలుగా సంగీతం అన్నది ఈజీగా రాదు, కనిపెట్టాలి ఎవరైనా. వీళ్ళు పాడుతున్నారు, ఒక క్లాస్లో చేర్పిద్దాం లేకపోతే నేర్పిద్దాం అన్న ఒక అండర్స్టాండింగ్ పేరెంట్స్కి రావాలంటే వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. సో అలా ఫస్ట్ టైం ఎక్కడైనా చేర్చారా, లేకపోతే ఇంట్లో కూని రాగాలు తీస్తూ అలాగా ఎలా అంటారు? మేము భోపాల్లో, మా ఫాదర్ రైల్వేస్లో వర్క్ చేసేవారు. సో చిన్నప్పుడంతా భోపాల్లోనే గడిచింది. భోపాల్లో ఉన్నంతసేపు కూని రాగాలు, కాంపిటీషన్స్, ఇలా అలా అనమాట అన్నీ. అయితే అనూప్ జలోటా గారి భజన్స్ ఎక్కువ వింటూ పాడుతూ ఉండేవాడు అనమాట కాంపిటీషన్స్లో. బాలు గారి పాటలు ఇక్కడ సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి క్యాసెట్స్ తీసుకెళ్ళి అక్కడ నేర్చుకోవడం అలా జరిగేది. కొంచెం దారిలో పడడం ఎప్పుడు జరిగిందంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత 1994లో డాక్టర్ శోభారాజ్ గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను హనుమాచారి కీర్తనలు నేర్చుకోవడానికి. మా డాడీనే ఆవిడని ఒక కాన్సర్ట్లో చూసి ఈవిడ దగ్గర నేర్పిస్తే బాగుంటుంది అని ఎక్కడో ఆయనకి బీజం పడింది అనమాట. సో ఒకరోజు అనుకోకుండా కాకతాళీయంగా న్యూస్ పేపర్లో యాడ్ చూశారు, ఇలాగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామని. డాడీనే తీసుకెళ్ళి ఆవిడ దగ్గర జాయిన్ చేయించి, సో అక్కడి నుంచి ఒక ఫార్మాట్లో పద్ధతిగా మొదలైందనమాట జర్నీ నేర్చుకోవడం. సో మీ అమ్మగారు నాన్నగారి గురించి చెప్పాలి, వాళ్ళ పేర్లు ఏంటి? ఫ్యామిలీ. నాన్నగారి పేరు బి స్వామినాథ్, బచ్చు స్వామినాథ్. అమ్మగారి పేరు బచ్చు జానకీనాథ్. నాన్నగారు రైల్వేస్లో వర్క్ చేసేవారు. హీ రిటైర్డ్ యాజ్ అ చీఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్. ఇక్కడ రైల్వే నిల్వ చేసేవారు. అయితే చిన్నప్పుడు అక్కడ భోపాల్లో హీ వాజ్ ఆన్ వెరీ బిగ్ పోస్ట్స్. అండ్ అక్కడ మాకు పెద్ద బంగ్లా ఉండేది, బ్రిటిష్ బంగ్లా.
సో అక్కడ హిందీ కూడా చాలా బాగుంటుంది, మధ్యప్రదేశ్ కదా. అంటే భోపాలీ హిందీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. సో హిందీ పాటలన్నీ అక్కడే నేర్చేసుకున్నారు. హిందీ పాటలన్నీ అక్కడే ఎక్కువ మ్యాక్సిమం అదే అనమాట బేస్. అందుకనే తెలుగు కూడా ఇనిషియల్ డేస్లో పాడుతా తీగ డేస్లో హిందీలో రాసుకొని పాడేవాడిని తెలుగు పాటలు కూడా. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను అనుకోండి కొన్నిసార్లు. ఇప్పుడు తెలుగు వచ్చు కానీ బట్ అలవాట అయిపోయింది అలాగా హిందీలో రాసుకొని పాడడం. సో అలా మా ఫాదర్ వాజ్ ఇన్ రైల్వేస్, మదర్ ఈజ్ హౌస్ వైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. తను అన్నీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకోవడం, మమ్మల్ని భరించడం. మీ అన్నయ్య గారు హీ డిడ్ ఈజ్ ఇంజనీరింగ్, ఇందోర్లో ఇంజనీరింగ్ చేసి దెన్ హీ వెంట్ ఇన్ టు ఆటోమొబైల్ ఐటీ. సో ఆటోమొబైల్ ఐటీ బాష్లో చాలా ఏళ్ళు పనిచేశాడు, రాబర్ట్ బాష్. దాని తర్వాత మహీంద్రాలో అంతా కనెక్టెడ్ కార్ మెకానిజం అంతా తనే, హీ వాజ్ సూపర్ మెయిన్ హెడ్ ఫర్ ద డిజైనింగ్ దాట్. దాని తర్వాత ఏథర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎంబిటెల్లో పనిచేస్తున్నాడు. నైస్. మీరు డాక్టర్ శోభారాజ్ గారి దగ్గర జాయిన్ అయ్యారు, దాని తర్వాత ఏమైంది? శోభారాజ్ గారి దగ్గర నేను ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అన్నమాచారిక కీర్తనల గురించి తలా తోక తెలియదు నాకు, అసలు ఏమిటి అనేది కూడా తెలియదు. సో ఆవిడ ఆడిషన్ అప్పుడు పాట పాడమన్నారు, ఏదో ఒక పాట పాడమన్నారు. నాకు అప్పుడు తెలిసిన పాటల్లో మరీ సినిమా పాట పాడితే బాగుంటుంది, ఏదో మాస్ పాట రొమాంటిక్ పాట పాడితే బాగుంటుంది కాబట్టి నెయ్యములలో నేరేళ్ళలో పాడాను అనమాట. చిరంజీవి శుభలేఖ మూవీ పాడిన తర్వాత ఆవిడ సినిమా ఎక్కువ చూస్తావు నువ్వు అన్నారు. అవును మేడం అంటే, చిరంజీవి బాగా ఇష్టం అన్నారు. చాలా పెద్ద ఫ్యాన్ మేడం చిరంజీవి గారు. నీకు తెలుసా నువ్వు ఏం పాట పాడావు అంటే, అంటే సినిమా పాట, నువ్వు అనుకోకుండా హనుమాచల కీర్తన పాడావు నువ్వు అని. ఓ అచ్చా అని అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యి ఆవిడ నేర్పించడం క్లాసెస్. నేను అక్కడ కొత్తపేటలో ఉండేవాళ్ళం మేము. ఐ స్టిల్ రిమెంబర్ బస్సులో వేళ్ళాడి ఇంటి కేవీ ఉప్పల్లో చదివేవాడిని. కొత్తపేట నుంచి ఉప్పల్ స్కూల్ అయిపోయిన తర్వాత 4ంటికి ఇంటికి వచ్చేవాడిని. డ్రెస్ మార్చుకొని ఇమ్మీడియట్గా ఏదో ఒకటి తినేసి వెంటనే బయలుదేరిపోయేవాడిని క్లాస్కి. క్లాస్ యూస్ టు బిన్ రసూల్పుర, బేగంపేట. సో కొత్తపేట టు బేగంపేట రసూల్పుర వీక్లీ ఆల్మోస్ట్ 2 days 3 days ఉండేది క్లాస్. సో ఐ యూస్ టు బస్సులో వెళ్ళాడి. నేను అప్పుడు ఆ రోజులు తలుచుకుంటూ ఉంటే నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట, ఓహో అలా కష్టపడ్డానా అని. సో అంటే అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు అండి సరిగమల నుంచి నేర్పిస్తారా, డైరెక్ట్గా కీర్తనలు నేర్పిస్తారా? మేడం యూస్ టు టచ్ బేస్ అన్ని. అంటే మనకి కీర్తన చెప్పేటప్పుడు యు ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ డాక్టరేట్ డైరెక్ట్లీ, బట్ అర్థం చేసుకునే ఒక యాక్యుమన్ ఉండాలి. సో ఆవిడేంటంటే రాగం గురించి డైరెక్ట్గా చెప్పేవారు. రాగ ఛాయ, రాగాల్లో ఉన్న స్వరాలు, ఆ స్వరాలు ఎలా బిహేవ్ చేస్తాయి అది చెప్పేటప్పుడు ఆవిడ కాన్సెప్ట్స్లో కూడా వెళ్ళేవారు అనమాట. ఆ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది. నేనేంటంటే మళ్ళీ ఇంటికి వచ్చి సంగీతం బుక్ కొనుక్కున్నాను నేను. కొనుక్కొని దాంట్లో మళ్ళీ గ్రహభేదం ఏమిటి, అసలు ఈ అన్యస్వరాలు ఏంటి, దాంట్లో అసలు ఆ చక్రం ఏంటి, కాలచక్రం, రాగాల కాలచక్రాలు ఏంటి, అన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి ఏమైనా డౌట్ వస్తే మేడం వాటి గురించి కూడా డిస్కషన్ ఉండేది. సో ఆ రకంగా సంగీతం కూడా విత్ హనుమాచార్య కీర్తన షీ ఆల్సో యూస్ టు గివ్ ఇంపార్ట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో. సో ప్యారలల్లీ ఇట్ వెంట్ బోత్ టుగెదర్. ఎన్నాళ్ళు అలాగా? ఒక 2 ఏళ్ళు కన్సిస్టెంట్గా 2 ఏళ్ళు. ఆ తర్వాత ఇంకా ఆన్ అండ్ ఆఫ్. ఎందుకంటే 2 ఏళ్ళు 1 year కోర్స్ కింద జాయిన్ అయ్యాను, బట్ 1 more year వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా టోటలీ అసోసియేటెడ్. ఎందుకంటే ప్రతి షోస్లో కూడా ఆవిడ పాడడానికి తీసుకెళ్ళేవారు ఆ కంపెనీ. ప్రతి షోలో దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఖచ్చితంగా ఇది అడగాలి. ఫస్ట్ షో మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది, ఒక పెద్ద వేదిక మీద మనం వెళ్ళి మైక్లో పాడడం అన్నది. సో స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి మీకు పాడడం అవన్నీ కదా. టోటలీ. సో అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఒక హై ఉంటుంది కదా. ఆ ఫస్ట్ అన్నవి గుర్తుంటాయి ఆబ్వియస్లీ. నాకు ఫస్ట్ స్టేజ్ మీద పాడిన అకేషన్ ఇప్పుడు కూడా గుర్తుంది. ఓ కాలా ఎక్ బాన్సురి వాలా, అనూప్ జలోటా గారి పాట. वो काला एक बांसुरी वाला,
वो काला एक बांसुरी वाला बांसुरी वाला बांसुरी वाला, वो काला एक बांसुरी वाला, वो काला एक बांसुरी वाला, सुध बिसरा गया मोरी रे, सुध बिसरा गया मोरी, माखन चोर जो नंद किशोर वो, माखन चोर जो नंद किशोर वो, कर गयो रे कर गयो मन की चोरी रे, सुध बिसरा गया मोरी, वो काला एक बांसुरी वाला. కృష్ణుడి పాట. Yes. వెరీ నైస్. This was a song and అనుకోకుండా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. That was such a ఫస్ట్ coincidence. భజనలు పాడితే ఇస్తారు కదా. ఫస్ట్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ కిక్ అనేది ఏదైతే ఉందో, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడడం కూడా ఎలాగా ఆ స్టేజ్ ఫియర్ లేకుండా అయిందంటే దానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. మా నాన్నగారు మేము ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే జనరల్గా అక్కడ మంచి సర్కిల్ ఉండేది భోపాల్లో, వాళ్ళ అందరు ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అందరూ ఎవరో ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు చాయ్ బిస్కుట్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు కదా. అయింది అందరు మాటలన్నీ అయిన తర్వాత, చాయ్ బిస్కుట్లు అయిన తర్వాత లాస్ట్ డాడీ అరే మా అబ్బాయి పాడతాడు తెలుసా మీకు, అరే ఒక పాట పాడరా అనేవారు. మొదలు పెట్టారు, ఎంత కోపం ప్రతి వచ్చింది. పేరెంట్స్ అదొకటి చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది. మా వాళ్ళు డాన్స్ చేస్తారు చూడండి, మా వాడు పాట పాడతారు చూడండి. నాకేంటంటే అంటే మూడ్ లేకపోయినా కూడా ఏమైనా కూడా పాడాల్సిందే. సో ఇంకా ఠీక్ అని అలా అలా పాడి 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 జనాలు ముందు పాడి ఫస్ట్ టైం స్టేజ్ మీద ఉన్నప్పుడు అసలు ఇంతమంది ఉన్నారు నాకు భయం లేదనమాట. సో దాట్ యూస్ మీ థ్యాంక్ యూ నాన్నగారు. డెఫినెట్లీ ఎస్, టోటలీ ఐ ఆల్వేస్ డూ దాట్. స్టేజ్ మీద ఎంత నాకు ఎప్పుడు తర్వాత జనాలు ఎంతమంది ఉంటే అంత కిక్ ఉండేది. సో దట్స్ హౌ ఇట్ గాట్ యూస్ టు మీ, ఐ గాట్ యూస్ టు ఇట్. అండ్ దాని తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత సంస్కార భారతి లో ఫస్ట్ ప్రైజ్. సో దట్ వాజ్ వన్ ప్రైవేట్ సాంగ్, మా మ్యూజిక్ టీచర్ నేర్పించారు అది. అండ్ ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ రికార్డింగ్స్ మేడం చేసిన రికార్డింగ్స్ బాబా భజన్స్. అండ్ మేడంతో పాటు చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ మేజర్ షోస్ ఏవైతే ఉందో సత్యసాయి బాబా వారి సమక్షంలో అక్కడ పుట్టపర్తి వెళ్ళి ఉమెన్స్ డే నాడు, ఉమెన్స్ డే నాడు జనరల్గా మీకు తెలిసే ఉంటుంది అందరు విమెన్సే ఉంటారు, కానీ ఆ సందర్భంలో అనుకోకుండా మేడంతో పాటు పక్కన నేను, గురుప్రసాద్ గారు కీబోర్డ్ ప్లేయరు, మేము ఉన్నాం అనమాట. ఎందుకంటే మమ్మల్ని ఎలాగ తీసుకెళ్లారంటే, మేడం వీళ్ళు తప్పదు, నేను భజన్ పాడాలి, నేను పాడితే ఆయన రిపీట్ చేయాలి, ఈయనేమో వాయించాలి, ఇట్స్ కంపల్సరీ కాబట్టి పర్మిషన్ తీసుకెళ్లారు. అందరూ ఆడవాళ్ళు, మీ ఇద్దరు మగాళ్ళు. సో నా పక్క అదే అంటే ఆయన హీజ్ అంటే అంటారు కదా అందరూ మనమందరం గోపికలమే, ఆయన ఒక్కడే కృష్ణుడు అన్నట్టు. సో ఆయన ఒక్కడే అక్కడ, సో హీ వాజ్ అతీతం. కానీ ఇక్కడున్న దీంట్లో నా పక్కన శోభారాజ్ గారు, అటు పక్కన పి సుశీల గారు, అటు పక్కన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అసలు ఎంత అదృష్టవంతులు మీరు. దట్ అంటే నాకు ఆ సిచ్యువేషన్లో ఓకే ఠీకే వాళ్ళు ఉన్నారు. కానీ చిన్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి ధైర్యం ఉంటుంది బాగా, అన్ని సుబ్బలక్ష్మి గారు, ఆ ఫోటో కూడా నాకు ఫ్రేమ్ ఇప్పుడు కూడా ఉంది. నా తల ఇలా వెనక నుంచి ఉంటుంది, వాళ్ళందరూ ఒక లైన్లో ఉంటారు. సత్యసాయిబాబు గారు ఇలా వచ్చి మేడం క్యాసెట్ ఓపెన్ చేస్తున్న ఆ ఫ్రేమ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అనమాట నా లైఫ్లో. పాడుతా తీయగా ఎలా అయింది అసలు? ప్లాన్ చేసుకున్నదా, ప్లాన్ చేసుకోకుండా? పాడుతా తీయగా అనుకోకుండా ఏమైందంటే, నేను ఆల్రెడీ క్యాసెట్ పంపించేశాను. పంపించిన తర్వాత నేను చెప్పాను కదా ఫస్ట్ రికార్డింగ్ బాబా భజన్స్ జరిగింది మేడం అని. అయితే ఇక్కడ 21st Century స్టూడియోస్లో ఆ పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అవుట్పుట్ అంత సాటిస్ఫాక్టరీగా రాలేదు కాబట్టి మేడం ఏం డిసైడ్ చేశారంటే, శోభారాజ్ గారు మనం చెన్నై వెళ్దాం, చెన్నై కోదండపాణి స్టూడియోస్లో వి విల్ డూ ద రికార్డింగ్
అని అవి డిసైడ్ చేసి కోదండపాణి స్టూడియోస్లో మేము రికార్డ్ చేసాం. అప్పుడు చేసినప్పుడు బాలు గారు పక్క స్టూడియో అంటే అక్కడే డిఫరెంట్ కన్సోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ కన్సోల్ ఇక్కడ నుంచి చేసుకుంటున్నాం, ఇంకొక స్టూడియో రూమ్లో ఆయన డబ్బింగ్ చెప్తున్నారు అనమాట. అవ్వాయి షణ్ముగి మూవీ కమల్ హాసన్ గారికి. సో భామని సత్య భామని కోసం ఆయన డబ్బింగ్ నేను మేడంతో ఉన్నాను అనమాట. నేను కొంచెం మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు నేను ఒకసారి చుక్కేగా వెళ్ళి అలా వెనకాల జారుకొని స్టూడియో రూమ్లో వెళ్ళి, స్టూడియో కన్నం ఉంటుంది కదా స్టూడియో తలుపులో, కన్నం నుంచి ఇలా తొంగి చూస్తుంటే ఆయన హీ వాజ్ డబ్బింగ్ ఫర్ దాట్ మూవీ. బాలు గారు ఒక డబ్బింగ్ చెప్తున్నారు, ఫీమేల్ వాయిస్లో చెప్తున్నారు అనమాట. ఆ ఫీమేల్ వాయిస్లో చెప్పిన తర్వాత ఎందుకు ఇలాగా వద్దు వద్దు అన్న ఏదో డబ్బింగ్ చెప్తూ రికార్డ్, ఇది మళ్ళీ టేక్ తీసుకుందాం అని ఎన్నో రీటేక్స్ తీసుకున్నారు ఆయన. అది ఎందుకంటే నాకైతే బాగా అనిపిస్తున్నది, కానీ అక్కడేదో కమల్ హాసన్ చిన్న ఒకటేదో గమ్మత్తు చేశాడే అన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ రిపీట్ చేసి చెప్పే ఆ విధానం నాకు చాలా ఇంత పర్ఫెక్షనిస్టా అనిపించింది. సో ఆ సందర్భంలో ఏమైందంటే మేడం రికార్డింగ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు, నా స్టూడెంట్ అని పరిచయం చేశారు, కాళ్ళదండ పెట్టాను. అప్పుడు ఆయన అన్నారు, ఇలా పాడుతుందిగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఇక నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా అన్నారు. సార్ నేను ఆల్రెడీ క్యాసెట్ పంపించాను, ఇంకా నాకు రిప్లై, ఇది ఎన్నో క్యాసెట్స్ వస్తుంటాయి, కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా, బట్ మంచి సింగర్ అయితే తప్పకుండా పిలుపు వస్తుంది అంటే, అయితే మీ శోభరాజ్ గారి చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మంచి సింగర్ అయ్యి ఉంటావు నువ్వు అని అన్నారు. అయితే అప్పుడు అది అయిన తర్వాత ఒక 3-4 నెలల్లో నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళాను. సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైతే ఐ స్టిల్ రిమెంబర్, ఎస్ ఐ థింక్ వేర్ వాజ్ ఇట్, సారథి స్టూడియోస్. ఎస్, సారథి స్టూడియోస్లో షూటింగ్. ఆయన వస్తున్నారు అని తెలిసిన వెంటనే కాళ్ళు చేతులు వణకడం అండ్ ఆయన వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పాటకి ఆయన జోక్స్ వేయడం, అంటే లైటర్ వేలో ఫస్ట్ అసలు నన్ను చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది, వీడు పిచ్చ టెన్షన్లో ఉన్నట్టున్నాడు క్యాండిడేట్ అని. ఆయన పోడి మీద ఎక్కి నా మీద చెయ్యి వేసి, నేను ఎందుకు ఎక్కాను తెలుసా, నువ్వు అసలే అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నావు, అందుకనే నేను దీనిపైన ఎక్కాను అని ఆయన మాట్లాడి కొంచెం లైటర్ మూడ్ చేసి, ఆ తర్వాత పాడిన తర్వాత దెన్ హీ అప్రిషియేటెడ్ లాట్. ఫస్ట్ పాట మనకి ఇలాంటి అద్భుతమైన పాటతో మొదలవడం చాలా మంచి విషయం అని. అక్కడి నుంచి పాడుతూ తీగ జర్నీ అనేది, సో మెనీ మెమరీస్ పాడుతూ తీగ. పాడుతూ తీగలో ఎంతో మంది మీకు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా, ఎంత మంది అసలు ఆ టైంలో మీతో పాటు ఉన్న గాయకులు ఎవరు? చాలా మంది. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన ముందు సిరీస్లో, ఆబ్వియస్లీ ఫస్ట్ సిరీస్లో మనకు తెలిసిందే, మన రామాచారి గారు, పార్థసారథి, ఉషా అండ్ దాని తర్వాత కౌసల్యక్క, పార్థసారథి అన్న వాళ్ళది ఫస్ట్, కౌసల్యక్క, దాని తర్వాత స్మిత. నా సిరీస్లో ఎపిసోడ్లో స్మిత వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్. స్మిత వాజ్ గివింగ్ మీ చీరింగ్, షీ వాజ్ చీరింగ్ మీ అప్ అండ్ బెజవాడలో జరిగింది కదా, బెజవాడలో షీ వాజ్ ఆల్సో ప్లేడ్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ ఇన్ ఆర్గనైజింగ్ ద షోస్. ఎందుకంటే హర్ ఫాదర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ దేర్. సో స్మిత వాజ్ ఆల్సో దేర్ ఇన్ ఆడియన్స్. అండ్ అలా చాలామంది మనకి నా ముందు పార్టిసిపేట్ చేసి, దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇఫ్ యూ కెన్ టర్మ్ ఇట్ 60-70% సింగర్స్ పాడుతా తీయగా నుంచే మనకి. పాడుతా తీయగా అన్నది ఒక సంస్థ లాగా అయింది సింగర్స్ అందరికీ, ఎంతో మందికి అద్భుతమైన కెరియర్ని ఇచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అద్భుతమైన వేదిక అది. అంటే ఏమీ లేని వాళ్ళు కూడా, ఏం తెలియని వాళ్ళు కూడా రావచ్చు. నేను పార్టిసిపేట్ చేయడం సరే, కానీ రీసెంట్గా నా కూతురు కూడా పార్టిసిపేట్ చేసింది. అవునా? లవ్లీ. సో ఇట్ వాజ్ ఐ థింక్ 1.5 years బ్యాక్ నేను మీరు పంపించారు అండ్ మేము చూసాం. అది అంటే దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్స్. ఎందుకంటే ఆ సందర్భంలో నేను వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ వెళ్ళినప్పుడు చరణ్ గారు స్టేజ్ మీద పిలిచి వీ హ్యాడ్ అ నైస్ డిస్కషన్ ఆల్సో. నేను ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతోంది, అవన్నీ ఆ విషయాలు కూడా. సో ఇట్ నాట్ ఓన్లీ ఒక జనరేషన్తో జనరేషన్ వెళ్తోంది. ఎందుకంటే ఆబ్వియస్లీ చరణ్ గారి సిచ్యువేషన్ కూడా అంతే కదా, ఆయన తండ్రి గారు అందించిన ఒక బాధ్యత ఆయన చేపడుతున్నారు. అలాగే నా డాటర్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం, నేను చూడడం.
సో ఇట్స్ అ లెగసీ, దట్స్ వాట్ ఐ కెన్ సే. పాడుతా తీగ అన్నది ఎంతో ఇట్స్ మందికి ప్రైడ్ ఫర్ ద ఛానల్ కూడా. అవును. చాలా మంది ఇష్టపడి Definitely. చూసే ప్రోగ్రామ్. అంటే ఒక కార్యక్రమం కేవలం పాట వినడమే కాకుండా ఆ పాట వెనకాల ఉన్న ఎన్నో సంఘటనలు, బాలు గారు మనకి ఆయన కూర్చొని ప్రతి విషయానికి దాని వెనకాల ఉన్న సందర్భం, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఎలా అన్నారు, ఏమన్నారు, ఆ పాట వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఎన్సైక్లోపీడియా అది. టోటలీ ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ మ్యూజికల్ షో, ఇట్ వాజ్ అ నాలెడ్జ్ బేస్, Knowledge sharing. నాలెడ్జ్ బేస్. పాడుతా తీగ తర్వాత మీరు అంత అవకాశాల కోసం నిజంగా ఎదురు చూసారా, లేకపోతే చదువుకుంటూ సరదాగా వెళ్ళారా? మీ ఆలోచన ఏంటి ఆ సమయంలో? పాడుతా తీగ పార్టిసిపేట్ చేసిన తర్వాత అప్పుడే యాక్చువల్లీ ఆ టైంలోనే నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇంటెలి గ్రూప్ ఏషియా. అంటే మీరు ఇంజనీరింగ్ చేశారా? ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐటీ ఫీల్డ్లో వచ్చాను, ఎస్ఏపిలో. ఆ తర్వాత అప్పుడు జాబ్ చేస్తున్న టైంలో ఒక పాటలు కూడా కంటిన్యూ చేస్తూ సైమల్టేనియస్గా నడుస్తూ ఉండేది. అప్పుడు ఆ టైంలో పాడుతా తీగ అయిపోయిన తర్వాత నేను స్వరమాధురి అని జి ఆనంద్ గారి ఆర్గనైజేషన్, ఆయన స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవారు రెగ్యులర్గా, స్వరమాధురి అన్న పేరుతో. చాలా ఇట్ వాజ్ వెరీ ఫేమస్. చాలా మంది దాంట్లో, దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా దాంట్లో అక్కడ ఆ ప్రోగ్రామ్స్లో చేసి మేము అక్కడ కలవడం, పరిచయం అవ్వడం అలా జరిగింది. అయితే ఆ ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేవాడిని. ఒకానొక ప్రోగ్రామ్కి అంటే నాకు ఒకరోజు కాల్ వచ్చింది, ఆర్పి పట్నాయక్ మాట్లాడుతున్నాను, మ్యూజిక్ డైరెక్టర్, ఒక రికార్డింగ్ ఉంది రేపు రాగలుస్తారా, రేపు మధ్యాహ్నం ఈ టైంకి అని చెప్పారు. నేను ఫస్ట్ నాకు ఫస్ట్ తెలీదు ఎవరు ఏమిటి ఇదని, ఓకే అని అనేసాను అనమాట. అనేసిన తర్వాత నాకు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఇలా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో నాకు డౌట్ వేసి వాడు కాల్ చేశాను. చేసి అరే నువ్వేమైనా కాల్ చేసావు, ఎందుకంటే అప్పుడు అన్నీ ల్యాండ్ లైన్స్, నాకు ఏమి కాలర్ ఐడి ఏమీ లేదు అప్పుడు, అప్పుడు చేశాడు నాకు తెలియదు. సో నేను కాల్ బ్యాక్ చేసి అంటే నేనేం చేయలేదురా అన్నాడు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంట్రా అంటే, అప్పుడు నాకు రాంప్రసాద్ గారు ఉన్నారు, ఈటీవీ రాంప్రసాద్, ఆయన చెప్పారనమాట, ఇలా ఆర్పి పట్నాయక్ గారు, తేజ గారు, నువ్వు రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ చేసావట, ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా వచ్చారు, చూశారు, వాయిస్ నచ్చింది, కొంతమంది పాడుతా తీగ వాళ్ళ పేరు నంబర్ అడిగితే నీ నెంబర్ కూడా అడిగారు, ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి అందుకనే కాల్ వచ్చింది నీకు అంటే, అప్పుడు ఓహో అవునా ఆథెంటికే అయితే అని నెక్స్ట్ డే వెళ్ళి చిత్రం అన్న చిత్రం మొదటి సినిమా చాలా మంది యాక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, చిత్రం అన్నది చాలా మందికి చలనచిత్ర పరిశ్రమలో ఒక వేదిక అయింది. సెట్ అన్ ఎగ్జాంపుల్ ఒక రకంగా, ఎందుకంటే అంత లో బడ్జెట్లో ఒక మూవీ తీయడం అండ్ మూవీ హిట్ అవ్వడం, అంత సూపర్ డూపర్ హిట్ అయ్యి అంత ప్రాఫిట్స్ గెయిన్ చేయడం, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అట్ దాట్ మూమెంట్. డైరెక్టర్ డెబ్యూటెంట్, అన్ని అందరూ యాక్టర్స్, సింగర్స్ అందరూ డెబ్యూటెంట్స్ అందులో, అండ్ అంత పెద్ద హిట్. బట్ అట్ దాట్ మూమెంట్ ఆఫ్ టైం నేను ఇంజనీరింగ్ ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇది జరిగింది. అండ్ దాంట్లో పాడిన తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత, అప్పుడు హిట్ అయిపోయింది కదా, ఫైనల్ ఇయర్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ పాట పాడాలి ఫస్ట్ మాకు. ఆ పాట నేను యాక్చువల్లీ ఆ సినిమాలో ఫస్ట్ ఊహల పల్లకిలో పాడడానికి పిలిచారు. తర్వాత మళ్ళీ ఆర్పి గారు వచ్చి ఇది కాదు, నేను ఆల్రెడీ నేర్చుకున్న పాట రెడీగా ఉన్నాను, ఇది కాదు ఇంకో పాట అని చెప్పి చెప్పారు. అప్పుడు ఇంకో పాట చెప్పిన తర్వాత అప్పుడు కుక్క కావాలి అన్న పాట అండ్ ఏకాంత వేళ ఈ రెండు పాడిచ్చారనమాట. ఈ రెండు పాడిన తర్వాత నేను వెళ్ళిపోయాను. ఈ ఎపిసోడ్ ఇప్పుడు కూడా ప్రతిసారి తలుచుకుంటూ ఉంటాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉండేను, ఫైనల్ ఎగ్జామ్స్ ఏవో ఉండను. పాడి వెళ్ళిపోయాను. మౌళి గారు కాల్ చేశారు, ఆర్పి గారి బ్రదర్, ఇలా ఫైల్స్ కరప్ట్ అయ్యాయి, ఏవో జరిగింది, ఏదో సంథింగ్ అయింది, నువ్వు మళ్ళీ ఏకాంత వేళ ఫైల్స్ ఏవో జరిగింది, నువ్వు మళ్ళీ వచ్చి పాడాలి అన్నారు. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక 1 వీక్ తర్వాత రాగలుస్తాను అన్న. దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్ అదర్ దెన్ టు రీడూ దట్ సాంగ్. సో అప్పుడు నేను భార్గవి పెళ్ళై ఇద్దరం పాడాము. అది కాస్త చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకా కౌసల్య అక్క వాళ్ళు పాడారనమాట. సో అలా అయ్యి ఫైనల్గా మిగిలిన నాకు పాట కుక్క కావాలి. సో కుక్క కావాలి పాట మిగిలింది. కుక్క కావాలిలో కూడా ఉత్తేజ్
పోర్షన్ ఏదైతే ఉంటుందో పాట పాడే పోర్షన్ అది నా పోర్షన్. బాగుంటుంది సరదా పాట. సరదా పాట బాగుంటుంది. సరదా పాట అది మీ మొదటి కార్డ్ వచ్చిన పాట, పేరు వచ్చింది. టెక్నికలీ మూవీలో ఫస్ట్ సాంగ్ అనమాట, నా పేరు వచ్చిన పాట. దాని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకున్నారా? అసలు ప్లాన్ చేశారా? కెరియర్ ప్లానింగ్ ఉంటుంది. అదే నేను ఆ తర్వాత ఏమైందంటే పాడేసి వెళ్ళిపోయాను. సినిమా హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత బెంగళూరులోనే ఇంకా నా ఫైనల్ ఇయర్ కూడా అవ్వబోతుంది. అప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఇంకా నేను. ఇట్ వాజ్ 2000 ఆల్మోస్ట్, ఎస్ 2001, 2000 కస్ప్ అది. అప్పుడే Y2K టైం అది. ప్లేస్మెంట్ కింద సిస్కో సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఒక దాంట్లో జాబ్ వాళ్ళు ఆఫర్ చేశారు. అదేంటంటే యూఎస్లో వెళ్ళి 2 years బాండ్ పీరియడ్లో ఉండాలి యూఎస్లో. అప్పుడు ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేను బాగా ఆలోచించాను అనమాట. అరే నాకు ఇక్కడ కెరియర్ కొంచెం కిక్ స్టార్ట్ అయ్యింది, నేను మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ బ్రేక్ వస్తుంది అన్న విషయంతో ఉద్దేశంతో నేను మా నాన్నగారితో చెప్పాను, డాడీ నేను ఐ డోంట్ వాంట్ టు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఇక్కడే నేను కొంచెం పాటల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఆయన సరే నో ప్రాబ్లం, నీ ఇష్టం, ఫైన్, ఐ విల్ గివ్ యూ 1 year, 1 year కాళ్ళు చేసి కొట్టుకో. ఒకవేళ 1 year లోపల ఏమీ అవ్వకపోతే దాన్ని నేను చెప్పినట్టు నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి. 1 year చేశాను. కొన్ని డివోషనల్ పాడాను, బాగానే పాడాను. మూవీ సాంగ్స్ పాడాను కానీ అన్ని వర్కౌట్ అవ్వలే. ఒకటి ఫ్యామిలీ సర్కస్ పాడాను, రామ చిలకమ్మ అని సుమంత్ లయ మూవీ పాడాను, ఇంకొక 2 movies పాడాను. బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా 1 year దాటిపోయింది. ఐ వాజ్ ఎంజాయింగ్, కానీ అంత అవకాశాలు రాకుండా లేవు, వచ్చాయి అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నాయి. నేనంటే మరీ ఎక్కువ వెళ్ళి జనాల్ని కలవడం అలా కూడా చెయ్యలేదు యాక్చువల్లీ. ఐ వాజ్ ఫైన్ ఇన్ మై కంఫర్ట్ జోన్. ఒక రకంగా చెప్పాలి, నాకు భక్తి సాంగ్స్ వస్తున్నాయి, డివోషన్స్ కొంతమంది పిలుస్తున్నారు, ఆర్పి గారు పిలుస్తున్నారు. కోటి గారు తర్వాత అయింది, కోటి గారిది అవ్వలేదు. సో ఈ 1 year అన్నది అలా గడిచిపోయింది అనుకోకుండా. అలా నాన్నన్నారు మరి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని. సో సరే ఠీక్ అని దెన్ ఐ జాయిన్డ్ ఇంటెలి గ్రూప్ ఏషియా. జాయిన్ ఏదో SAP అన్నారు, అప్పుడు ఏదో అన్నారు, తెలియదు ఏమి. SAP ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళే, జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన ఒక 5 నెలల్లోనో ఎప్పుడో నువ్వు నేను అయింది. అప్పుడు నువ్వు నేను పాట పాడిన తర్వాత బాగా హిట్ అయిపోయింది నువ్వు నేను పాట. ఆ పాట పాడతారా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్. తప్పకుండా. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా. మ్యూజిక్ కూడా ఎంత బాగుంటుంది, అంత పెద్ద హిట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది, ఉద్యోగం ఉంటుంది, అదే టైంలో పెద్ద సాంగ్ వస్తుంది, అదొక హిట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏంటి నెక్స్ట్ కెరియర్, ఇదా అదా అని ఒక డౌట్. అక్కడ జరిగిన గమ్మత్ ఏంటంటే, ఆఫీస్ ఆ పాట హిట్ అవ్వడం వల్ల ఆఫీస్లో ఒక సెలబ్రిటీ స్టేటస్, అందరికీ ఓకే నేను ఐటీలో కూడా జాబ్ చేస్తానని చెప్పేసేవాడు అనమాట. దాని తర్వాత కొంతమంది చెప్పారు నాకు, కొంతమంది శ్రేయోభిలాషులు చెప్పారనమాట, వాళ్ళ ఇండస్ట్రీలో మాత్రం నువ్వు అలా ఐటీలో జాబ్ చేస్తున్నావు అసలు ఎక్కడ చెప్పద్దు నువ్వు. ఎందుకు అని అంటే కారణం ఏంటంటే దానికి ఆ కారణం ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు తర్వాత. రిపర్కషన్ ఏంటంటే, నువ్వు జాబ్ చేస్తున్నావు అని చెప్తే ఓహో వీడు ఆల్రెడీ సంపాదిస్తున్నాడు కదా, పేమెంట్లు అన్నవి మెల్లిమెల్లిగా బాగా డిలే అవుతాయి, నువ్వు చూసుకో జాగ్రత్త. అండ్ ఇంప్రెషన్ కూడా ఎలా ఉంటుందంటే, వీడికి ఆల్రెడీ వాడు సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి పిలిచే అవసరం ఏమిటి, ఓహో జస్ట్ ఒక సరదాగా చేసుకుంటున్నాడు వీడు అన్న మైండ్ సెట్ కూడా వస్తుంది అని. సో ఇవన్నీ నాకు తెలియదు యాక్చువల్లీ. ఇవన్నీ నాకేంటంటే ఆ సిచ్యువేషన్లో జరిగిన సందర్భాల ప్రకారం ఫ్లోలో వెళ్ళిపోతున్నానే కానీ నేనేం ప్లాన్ చేసుకోలేదు ఇలా అలా అని. అప్పుడు నాకు డాడీకి ఇచ్చిన మాట ప్రకారం వర్కౌట్ అంత బాగా అవ్వలేదు కాబట్టి జాబ్లో జాయిన్ అయిపోయాను. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇది హిట్ అయిపోయింది. సో హిట్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఐ వాజ్ ఎంజాయింగ్. ఎందుకంటే ఆఫీస్లో కూడా ఒక రకమైన అటెన్షన్ ఇవన్నీ వస్తున్నాయి. ఐ వాజ్ ఎంజాయింగ్ దాట్ అండ్ సేమ్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. బట్ ఏంటంటే సైమల్టేనియస్గా ఇక్కడ నేను చెప్పిన ప్రకారంగా ఇండస్ట్రీలో కూడా మెల్లిమెల్లిగా నేను ఏంటంటే ఓకే ఎక్కడైతే అవసరం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్పేవాడు, మిగతా వాళ్ళకి ఎవరికి రివీల్ మాట అరే నేను చేస్తానని చెప్పుకోవడం అలా చేసేవాడిని కాదు. ఎందుకంటే దానికి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఎగాయి కొన్ని.
సో డెఫినెట్లీ మనకి అప్పుడున్న సిచ్యువేషన్లో దిస్ వాజ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే నువ్వు ఇది కాకుండా వేరే ఏదైనా చేస్తున్నావు అంటే ఒక ముద్ర పడేది మనసు మీద అందరికీ. అందుకని అది జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండేవాడిని అనమాట. అండ్ దట్స్ హౌ ఐ యూస్ టు. ఇప్పుడు అందరూ మల్టీ టాస్కింగే చేస్తున్నారు. ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు టోటలీ ప్లేట్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కటే చేస్తున్నావు అంటే అవునా అని చూస్తా, ఇదేంటి అంతగానే టాలెంట్ లేదా అన్నట్టు. సో ఇప్పుడు ఐ కెన్ ఓపెన్లీ సే దట్ ఐ వర్క్ ఫర్ అన్ ఐటీ కంపెనీ అని ఐ కెన్ ఓపెన్లీ టెల్. బట్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం బెరుగ్గా ఉండేది. వేరే పాటలు పాడే అవకాశాలు వచ్చాయా? ఇమ్మీడియట్గా ద మూమెంట్ నా గుండెలో ఉండిపోవా వాజ్ అ బిగ్ హిట్. Immediately everyone started recognizing, calling, programs అవడం మొదలుపెట్టాయి. కోటి గారు పాటలు స్టార్ట్ అయ్యాయి. కోటి గారు చాలా పాటలు పాడాను ఆ తర్వాత. నేను అందరికీ పాడాను. దాని తర్వాత వందే మాతరం గారికి, దేవి గారికి, మణి గారికి, అలా అందరి ఒక్కొక్క పాట పాడతారు. కోటి గారు, దేవి గారు, మనీష్ శర్మ గారు. కోటి గారిది చందమామ నువ్వే 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 నువ్వే, వెన్నెలంత నవ్వే 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 నవ్వే, మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, చుక్కలే ముత్యాలల్లే మెళ్ళు వేసావే, ఢోలారే ఢోలారే ఢం కోలాటాలాడే క్షణం, హే ఢోలారే ఢోలారే ఢం, ఇల్లంతా బృందావనం, పూచే సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం, దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం, హే ఢోలారే ఢోలారే ఢం, అరే వారే వా ఏం సోయగం, ఢోలారే ఢోలారే ఢం. అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. అనుష్క ఇంట్రొడక్షన్. సో దాంట్లో దీపక్ ఎంట్రీ ఎప్పుడైతే అవుతుందో ఆ దీపక్ వాయిస్ నాదనమాట. సో దిస్ ఇస్ కోటి గారిది. అలా జర్నీ శర్మ గారిది. మణి గారివి రెండు ఉన్నాయి పాటలు. చమక్ చమక్ మంది ఢమక్ ఢమక్ మంది ఝలక్ ఝలక్ మంది యార్ అరే ప్యార్, అరే మబ్బల కమ్ముకొని గాలలు రివ్వుమని వానలు జల్లు మంది యార్, అదే ప్యార్, నెలవంక అంచులాగా తల వంచబోదు ప్రేమ, తల్వారు అంచు పైన నడిపించుతుంది ప్రేమ, ప్రేమించే మనసంటే ఒక మక్క మితువా, ఢోలారే ఢోలారే ఢోలా ఢోలా అదనతి ఢోలారే ఢోలారే ఢోలా ఢోలా. ఇది క్లైమాక్స్ సాంగ్ అనమాట యజ్ఞంలో. సో అది చార్మినార్ సెటప్లో. ఆయన కొరియోగ్రాఫర్ పేరు తెలియదు, బట్ ఆయనే యాక్ట్ చేసి పెద్ద హిట్ సినిమా. ఇట్స్ అ బిగ్ హిట్ మూవీ. మణిగారిది అంజీలో మానవ 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 పెద్ద హిట్ అనుకో. ఇట్స్ అ బిగ్ హిట్. అయితే దాంట్లో ఒక చిన్న గ్లిచ్ జరిగింది. అది కూడా ఓకే వాట్ ఎవర్ పర్పస్. అది సేమ్ సిచ్యువేషన్. నేను ఆల్రెడీ పాడేసి, మీకు తెలిసిన సందర్భమే, అంజీ ఎన్నేళ్ళు ప్రొడక్షన్ నడిచిందో, 4 ఏళ్ళు ఇట్ వెంట్ ఆన్. షూటింగ్ ఎప్పుడో జరిగింది, దాని తర్వాత ఎన్నో వేరే సినిమాలు వచ్చేసాయి, దాని తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. నేను పాడడం కూడా ఎన్నో రోజుల క్రితం పాడాను అనమాట. పాడేశాను. అయితే ఫస్ట్ నా స్టూడియోకి పిలిచినప్పుడు నాకు తెలియదు దేనికోసం ఏమిటని. వెంటనే పేపర్ ఇచ్చారు, ఏదో ప్రొడక్షన్ నెంబర్ దిస్ ఇదే. మైక్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మణి గారు చిరంజీవి మీద పిక్చరైజ్ చేస్తున్నారు, కొంచెం బోల్డ్గా పాడన్నారు. నాకు ఫ్యూజ్ దగ్గరిపోయి, ఓకే అచ్చా ఓకే ఫైన్, టక 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 టేక్ తీసుకొని వెంటనే అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో సాంగ్ అయిపోయింది. పాడేసాను. దాంట్లో ఎన్నో నెలలు గడిచిపోయాయి. దాని ఏమీ న్యూస్ రావట్లేదు. సడన్గా ఒక్కరోజు ఎప్పుడో మణిగారు ఫోన్ వచ్చింది. మణిగారు ఫోన్ వచ్చి, నీకు ఎన్ని రోజులు నేను ట్రై చేస్తున్నాను నీకు రీచ్ అవ్వడం అంటే, అప్పుడు సంథింగ్ హ్యాపెన్. నా నంబర్ మారడం ఏదో జరిగిందన్నమాట. నా నంబర్ మారింది, ఫోన్ నంబరు. నీ నంబర్ ట్రై చేశాను, దొరకలేదు నాకు. అండ్ ఈ పాట మళ్ళీ రీడూ జరిగింది, లిరిక్స్ మారాయి కొన్ని, నీకోసం వెతికితే నువ్వు దొరకలేదు, అందుకని టిప్పు చేతి పాడేసాల్సి వచ్చింది. మోరోవర్ చిరంజీవి గారు పంతం బట్టి నాకు స్క్రీన్ మీద ఈ వాయిసే కావాలి అని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయో అది మీకు
చిన్న చిన్న చేంజెస్ మళ్ళీ వాయిస్లో వినిపిస్తాయి మధ్య మధ్యలో. అలా స్క్రీన్ మీద చిరంజీవి గారికి నా వాయిస్ ఉంటుంది, క్యాసెట్లో టిప్పు వాయిస్ ఉంటుంది అన్నమాట. సో దట్స్ హౌ. బట్ మొన్నే చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్స్లో ఆయనకి చెప్పాను అనమాట, దిస్ సాంగ్ వాజ్ సంగ్ బై, అరే దిస్ నాకు చాలా ఫేవరెట్ పాట ఇది అన్నారు ఆయన. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెమరీస్. అండ్ పాడాలి మరి. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చెయ్యక, విన్నపాలనే ఆలపించిన అప్సరనే నేరా, స్వర్గలోకమే మేళవించిన కిన్నెరనే నేరా, ఇంద్రలోకం వచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంత ఇంత యోచన, అరే ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన, అమ్మకు చల్ల ఏముందిరో సొంపులకెల్లా అదిరిందిరో, అరే అమ్మకు చల్ల ఏముందిరో సొంపులకెల్లా అదిరిందిరో. ఇది సో దట్స్ అబౌట్ అంజీ సాంగ్. దేవి శ్రీ ప్రసాద్ గారు, దేవి గారికి తొట్టి గ్యాంగ్ అన్న చిత్రంలో సో అది కూడా ఫాస్ట్ సాంగ్ అనమాట. ఓరి నాయనో ఎంత అల్లరో అన్న పాట నరేష్, అల్లర్ నరేష్ ఉంటుంది. ఆ పాట కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆ పాట పాడినప్పుడు దేవి గారిది ఒక టిపికల్ స్టైల్, రికార్డింగ్ స్టైల్. ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హీల్ బిన్ ద సేమ్ ఎనర్జీ. మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఆయన సేమ్ ఎనర్జీలో ఉంటారనమాట. ఈ పాట రికార్డింగ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం వెళ్ళాను, గుర్తుంది, సంథింగ్ అరౌండ్ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు రాత్రి బయటకు వచ్చాను అనమాట. నేను పాడుతున్నాను, దాని తర్వాత కల్పన ఆల్సో కేమ్. కల్పన ఎక్కడికో వెళ్ళిపోవాల్సి ఉండేను. సో ఆవిడ వచ్చి పాడేసి టక్, ఆవిడ కూడా అంటే దేవి గారి పద్ధతి ఎలా ఉంటుందంటే ఆయనకి బెస్ట్ టేక్స్ వచ్చేదాకా ఆయన రిపీట్ చేస్తూనే ఉంటారు. గొంతు పాడైపోదా అండి అలా చేస్తే? అంటే యాక్చువల్లీ సింగర్స్కి ఎలా అంటే ఒక థ్రెషోల్డ్ దాకా వార్మప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత పాడుతుంటే అది వార్మప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పీక్ వచ్చిన తర్వాత టైర్ వార్న్ అవుట్ అవుతుంది. అది ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. సో కొంతమందికి వార్మప్ ఎక్కువ టైం తీసుకోవచ్చు, కొంతమందికి వార్న్ అవుట్ ఎక్కువ ఫాస్ట్ కావచ్చు, చెప్పలేము. అయితే నాకేంటంటే అంతసేపు పాడను, దట్ వాజ్ వెరీ ఫస్ట్ టైం ఫర్ మీ. ఆల్మోస్ట్ లైక్ 6 to 7 hours అంతసేపు నాకు మధ్యలో అంటే ఆయన ఎలా అంటే పాడేసాం, ఒక లైన్ పాడిన వెంటనే వావ్ వండర్ఫుల్ సారీ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంకొకటి ఎక్కిస్తా. ఓకే, నేను చూసాను మెడ్రాస్లో చూసాను. వండర్ఫుల్ 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 అంటే అయితే 2-3 సార్లు అలా అయిన తర్వాత దేవి గారు ఏంటి వాట్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్, అసలు ఎక్కడ తప్పు జరిగింది, తప్పేం లేదు, ఇట్ విల్ కమ్ అవుట్ వెల్, ఇంకా బెటర్గా వస్తుంది అని ఆయన అలా టేక్ తీసుకుంటూ, అండ్ కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఆయన చేసిన టిపికల్ ఇంప్రూవైజేషన్స్ అలాగే. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దిస్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ ప్రాసెస్. అది ఏంటంటే దట్ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ కైండ్ ఆఫ్ థింగ్, బెస్ట్ అవుట్పుట్ టేక్. సాధారణంగా సింగర్స్ ఏం చేయడం జరుగుతుందంటే, ఇప్పుడు మనం స్టూడియోకి వెళ్ళిన తర్వాత మనకి ట్రెండ్ ఎలా ఉంటుంది, పల్లవి చరణాలు కదా, మొట్టమొదటి పల్లవి పాడతాం కానీ చరణం పాడతాం. అయితే ఏం చేస్తాం అంటే ఫస్ట్ పల్లవి వార్మప్ కోసం పాడడం జరుగుతుంది, చరణాన్ని పాడేసిన తర్వాత మళ్ళీ వార్మప్ అవుతుంది వాయిస్, కాబట్టి ఫైనల్గా మళ్ళీ ఒరిజినల్ పల్లవి ఫైనల్ పాడతాం. ఎందుకంటే అప్పటికి వాయిస్ వార్మప్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ పల్లవి లాస్ట్కి పాడితే అది బ్రైట్గా బాగా వస్తుంది, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ పీపుల్ హియర్ కదా. సో దట్ విల్ బి ద బెస్ట్ అవుట్పుట్ విచ్ వీ గెట్. సో ఆ టెక్నికల్ ఒక ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. బట్ యా దిస్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్. ఇంతమందితో చేస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా, ఇంత పెద్ద అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంత పెద్ద హిట్స్ ఇచ్చారు. సో మీరేం నేర్చుకున్నారు? ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఆస్పెక్ట్, ఎందుకంటే మనకి ఆ జర్నీలో వెన్ యూఆర్ ఓపెన్ టు లెర్న్ ఎవ్రీవేర్, మనకి ప్రపంచం ఒక గురులాగా ఉంటుంది మనకి. కోటి గారి దగ్గర, కోటి గారు ఎలా అంటే ఆయన వర్కింగ్ ప్యాటర్న్, మనం ఏం ఇంప్రూవైజేషన్ చేసినా కూడా హీ విల్ యాక్సెప్ట్ ఇమ్మీడియట్లీ. సార్ అంటే ఓపెన్నెస్, ఇది వేద్దామని అడిగే ఒక ఓపెన్నెస్ ఇచ్చేస్తారు ఆయన. సార్ ఈ సంగతి ఇలా వేస్తాను, సార్ ఇది ఇలా వేస్తాను, యా బాగుందా వేసే అంటారు. అది ఒక స్కూల్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన కంపోజింగ్స్లో కూడా కూర్చున్నాను నేను, ఎలాగా జరుగుతుంది ఏమిటి అన్న, దట్స్ అ డిఫరెంట్ లెర్నింగ్. ఆర్పి గారిది ఎలా అంటే ఆయన హిమ్సెల్ఫ్ బీయింగ్ అ సింగర్ ఆల్సో,
ఆయన ఏంటంటే ఇది ఇలాగే ఈ మీటర్లోనే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగే ఉండాలి అని కోరుకుంటారు. సో దట్స్ అ డిఫరెంట్ స్కూల్. ఎందుకంటే అక్కడ ఏంటంటే పరిధిలో నువ్వు ఈ లిమిటేషన్లో కూడా ఎలాగ నువ్వు వర్క్ చేయాలి అది తెలుస్తుంది. దేవి గారి దగ్గర రెసిలియన్స్, నువ్వు ఎంతసేపు అయినా కూడా నీ ఒక ఎనర్జీ అన్నది ఉంచుకొని నీ గొంతుని వార్మప్ చేసుకుంటూ ఎలా పాడాలి, దట్స్ అ డిఫరెంట్. అట్ ద సేమ్ టైం నేను అదే అంతా అయిన తర్వాత సార్ దేవి గారు మీ ఎనర్జీ అన్నది, ఆయన ఎనర్జీ అన్నది సంథింగ్ విచ్ ఇస్ టు బి టేకెన్. ఎందుకంటే దట్స్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెన్ యూ ఇంటరాక్ట్ ఒక్కొక్కటి ఈయనలాగా ఎనర్జెటిక్గా అలా ఉండాలి అనే ఆలోచన వస్తుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఎలా మెయింటైన్ చేయాలి సేమ్ ఎనర్జీ, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విషయం, సో మెనీ డిఫరెంట్ లెర్నింగ్స్, డిఫరెంట్ మూమెంట్స్. ఇన్ని పాటలు పాడుతున్నారు, ఇంత బిజీగా ఉన్న టైంలో మీకు యాక్టర్గా కూడా అవకాశం వచ్చింది. అవును, సో అప్పుడు అది తీసుకోవాలా లేదా అని ఒక డౌట్లో ఉన్నారా, లేకపోతే యాక్సెప్ట్ చేసేసారా? యాక్చువల్లీ చాలా ఆలోచించాను, చాలా ఆలోచించే ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ మూమెంట్ ఆఫ్ టైం ఒక ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పాడడం జరిగింది. అప్పటికి 2-3 ఏళ్ళు. అప్పుడే యాక్టింగ్ ఆఫర్ వస్తే, ముందు చెప్పాను కదా, ఒకటే చేసే టైంలో ఇంకొకటి చేయడం మొదలు పెడితే ఒకదానికి మళ్ళీ ముప్పు వస్తుంది అన్న సందర్భం కూడా దీనికి కూడా వచ్చింది. యాక్టింగ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది చెప్పారు నువ్వు ఆలోచించుకో, ఎందుకంటే పాటలు ఎఫెక్ట్ అవుతాయి, కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది అని. అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళతో కొంతమంది అందరూ ఒపీనియన్స్ చెప్పిన తర్వాత మా డాడీ ఒకటే అనేవారు, అరే నువ్వు ప్రతి వాళ్ళది విను, అందరూ ఒపీనియన్స్ విను, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నీది ఉండాలి. లిసన్ టు ఎవ్రీ వన్. ఎవరిని అమ్మా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది అలా అని ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు, భరంగా విను, ఫైనల్గా కూర్చో, డెసిషన్ నీది ఉండాలి. నేను కూడా చెప్తాను, అమ్మ కూడా చెప్తుంది, అందరు చెప్తారా, అన్న కూడా. చాలా మంచి మాట చెప్పారా, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం సాటిస్ఫైడ్ గా ఉండాలి. we have to be satisfied whatever you do. అది నా మిస్టేక్ అని, నేను చేసుకున్న డెసిషన్ అని నమ్మకం ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ముందు పొరపాటు జరిగినా కూడా మన రెస్పాన్సిబిలిటీ అనేది మన మీదే ఉంటుంది, లేకపోతే మనం వేరే వాళ్ళని తోసేస్తాం, నీ వల్ల ఇలా జరిగింది. లేకపోతే సక్సెస్ వచ్చినా కూడా అమ్మ వాడవల్లి వచ్చింది, నా వల్ల రాలేదు, సంథింగ్. కరెక్ట్. సో అలాగా ఆయన అన్నారనమాట, నువ్వు డిసిజన్ తీసుకో, ఐ విల్ బ్యాక్ ఇట్ అప్, నేను టోటల్గా సపోర్ట్ చేస్తానని. అయితే మా అమ్మకి ఇష్టం లేదు అస్సలు. షీ నెవర్ వాంటెడ్ మీ టు స్టెప్ ఇన్ టు యాక్టింగ్. ఎందుకంటే రకరకాల స్టోరీస్ విన్నాం. సో బట్ అదర్వైజ్ డాడీ వాజ్ లైక్, నేను అందరు విన్న తర్వాత నేను ఒకటే అనుకున్నాను, అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది కదా, ఒక ఫిష్ బోన్ డయాగ్రామ్ వేసుకున్నాను అనమాట. మన మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది కదా ప్రోస్ అండ్ కాన్స్. తీసుకుంటే అడ్వాంటేజెస్ ఇది, డిసడ్వాంటేజెస్ ఇది, తీసుకోకపోతే అడ్వాంటేజెస్ ఇది, డిసడ్వాంటేజెస్ ఇది, మొత్తం రాసుకున్నాను. సో ఆ రకంగా రెండింటి కంపేర్ చేసి చూసుకుంటే తీసుకోకపోతేనే కొంచెం నష్టం అనిపించింది కొంచెం. సో అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్, అది మీకు ఎప్పటికైనా దొరకదు. ఎవరు డబ్బులు ఇచ్చి మరి యాక్టింగ్ అంటే ఇప్పుడు వెరీ ఫౌండ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడున్నా కూడా మనం ఒకవేళ ఏది కాదు, ఎస్టాబ్లిష్డ్ కాదు, ఒక రంగంలో లేము అనుకుంటే, ఎవరికైనా వచ్చి యాక్టింగ్ ఆపర్చునిటీ ఇస్తే చాలామంది ఎంతమంది యాక్టింగ్ కోసం పరిగెడుతున్నారు వాళ్ళ ప్రొఫైల్స్ పట్టుకొని. సో ఆ రకంగా చూసుకుంటే కానీ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అది ఎక్కడ ఏమీ లేనప్పుడు కోల్పోయే విషయం ఏం లేదు, కానీ ఒకటి ఉన్నప్పుడు కోల్పోతామన్న భయం ఒకటి ఉంటుంది. దాట్ వాజ్ దేర్, ఇన్సెక్యూరిటీ, దట్స్ వాట్. బట్ ఏంటంటే ఇది అంతా బేరీలు వేసుకున్న తర్వాత దెన్ ఐ వాజ్ ఓకే ఫైన్. దీంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి రెండిట్లోనే, కానీ ఏంటంటే సంఖ్య అన్నది దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. సో లెట్ మీ యాక్సెప్ట్ అని నేను యాక్సెప్ట్ చేశాను. సో దాంట్లో భాగంగా ఏదైతే డిసడ్వాంటేజ్ అనుకున్నాను ఎదురయ్యాయి కూడా నాకు అవి. సో చాలామంది ఫోన్లో మెల్లిగా రూమర్స్ పెట్టడం వల్ల వీడు యాక్టింగ్ వెళ్ళిపోయాడు, వీడు పాటలు మానేశాడు, అలాగనమాట. అయితే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అయితే, అరే నువ్వు యాక్టింగ్ పాడుతున్నావా ఇంకా నువ్వు అని. లైక్ అన్నా నేను ఏదో అవకాశం వచ్చింది కాబట్టి తీసుకున్నాను, కానీ టోటలీ సింగింగ్ అయితే నా ప్రాణం, అది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ అని అలా చెప్పుకోవడం, సంజాయిషీలు ఇచ్చుకోవడం ప్రతి సందర్భంలో అలా జరిగింది. బట్ దట్ ఎనీహౌ అది మైండ్ ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని కొంచెం బెటర్గా ఎదుర్కోగలిగాను. దాని తర్వాత యాక్టింగ్ అది వాజ్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీకు తెలుసు, యూఆర్ ఇన్ దాట్ ఫీల్డ్, హౌ వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రికేసీస్ దాంట్లో ఎలాగా సాధక బాధలు ఏంటో అవన్నీ కూడా. సో ఒక సినిమాతో అయిపోయేదా అంటారా యాక్టింగ్,
దానిలోని విజయం బట్టి నెక్స్ట్ కెరియర్ ఉంటుందంటారా ఎలా? ఇప్పుడు నేను చేసిన దాంట్లో హీరోగా చేశాను, అవును, లీడ్ రోల్ చేశారు. ప్రేమైన మహాగా హీరో లీడ్ రోల్ చేశాను కాబట్టి దాని అవుట్పుట్ ఏమొచ్చినా కూడా నా నా బాధ్యత. మీదే వస్తుంది టోటల్గా. హిట్ అయితే హిట్ నా మీదే, ఫ్లాప్ అయితే ఫ్లాప్ నా మీదే. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. ఎవ్రీవన్, మీకు కూడా తెలుసు, ఎవ్రీవన్ నోస్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇప్పుడు వచ్చిన టీవీలో కూడా చాలా మంది అరే ఇంత బాగుంది మూవీ అంటూ ఉంటారు. నేను ఆడియన్స్గా చూసినా కూడా నాకు అంటే యాజ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు జడ్జ్మెంట్ ఉండదు, బట్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ మూవీ. అవును, దాని ప్రమోషన్స్ కూడా చేశాను అప్పట్లో. చాలా చాలా ప్రమోషన్స్, ఐ స్టిల్ రిమెంబర్. చాలా ప్రమోషన్స్ జరిగాయి, ఎందుకంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఛానల్స్ కాన్సెప్ట్ అన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మూవీ. అప్పుడు ఆ సందర్భంలో నేను ఎప్పుడైతే దీనికి ప్రమోషన్స్ చేస్తూ ఉండేవాడిని, ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని, దట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నారా? ఉద్యోగంలో ఉన్నాను అప్పుడు. అప్పుడు ఉన్నాను. ఐ వాజ్ లీవ్ తీసుకున్నాను. నాకు చాలామంది, నాకు ఈ జర్నీలో చాలామంది దే రియలీ హెల్ప్ మీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కొన్ని స్టెప్స్ తీసుకోగలిగేవాడిని కాదనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు కదా చాలామంది. అంటే నాకు ఈ సందర్భంలో టేక్ ద నేమ్ గణేష్ పోసినా అని, హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్. ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన అన్నారు ఏంటంటే, నువ్వు నీకు లీవ్ కావాలంటే నువ్వు చూసుకో, కానీ వర్క్ ఏదైతే ఉందో అది బ్యాకప్ కింద ఎలాగా దాన్ని మేనేజ్ చేయాలి అన్నది, ఆ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ అన్నది ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ అట్ ద సేమ్ టైం నా టీం మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా. సో అలా జరగకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే యూఆర్ వర్కింగ్ ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్. ఒక చిన్న హెల్ప్ అన్నది చాలా మనకి పెద్ద హెల్ప్ అవుతుంది తర్వాత. డెఫినెట్లీ ఈ కాలంలో ఇట్స్ సో కాంపిటేటివ్. ఐ డోంట్ థింక్ ఈ టైంలో అది అవ్వడం చాలా కష్టమేమో. మనం ఆడే చేద్దాం హెల్ప్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే అది కూడా మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే చేయడం జరుగుతుంది. నాకేంటంటే నా పాట వాళ్ళు ఎదగాలి అనే ఒక భావన కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నా పాటలు ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఆ రోల్లో హీ కుడ్ డూ ఇట్. లెవరేజ్ అనేది నాకు లెటర్ ఇచ్చి కూడా, ఎందుకంటే నేను యుఎస్ వెళ్ళాల్సి వచ్చేది ప్రేమాయ నమహలో. అప్పుడు నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని లెటర్ కూడా తీసుకెళ్ళాను నేను. ఐ రిమెంబర్ స్టిల్ దట్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్, ఐ యామ్ వర్కింగ్ దిస్ కంపెనీ. అవునా, సినిమా ఆల్మోస్ట్ 60% యుఎస్ కదా. 60% యుఎస్. సో యా, లీడ్గా ఉన్నాను కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ నాట్ అ లీడ్, ఐఎమ్ డూయింగ్ అ క్యారెక్టర్ ఇన్ దాట్. తర్వాత ఏమైంది సినిమా తర్వాత? టైమింగ్ ఆర్ పబ్లిసిటీ బాగా జరిగింది, చాలా బాగా చేశారు, బాగా జరిగింది. కానీ ద టైమింగ్ ఆఫ్ రిలీజ్ సమ్వేర్ హ్యాపెండ్ నాట్ ఇన్ ద రైట్ టైమ్ ఐ ఫీల్. ఎందుకంటే కరెక్ట్గా గంగోత్రి రిలీజ్ అయిన టైంలో రిలీజ్ అయింది. అప్పుడే అంటే అల్లు అర్జున్ ఆయన హీ వాజ్ గెటింగ్ లాంచ్ ఇన్ అ బిగ్ వే అండ్ ఎవ్రీథింగ్. సో సమ్వేర్ ద థియేటర్స్ కావాల్సినవి అన్ని దొరకలేదు. అనుకోకుండా అనుకున్న ప్లాన్ చేసుకున్నట్టుగా జరగలేదు. సో మూవీ డిడ్ నాట్, జనాలకు అంత వెళ్ళలేదు మూవీ. టీవీలో అయితే బాగా రిపీట్ ఫ్యాక్టర్ అసలు మోగిపోయింది టీవీలో తర్వాత, అది వేరే విషయం. బట్ ఏంటంటే సక్సెస్ వైజ్ వాజ్ నాట్ అ సక్సెస్ఫుల్ మూవీ, ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. సో అందుకనే, బట్ ఏంటంటే రికగ్నిషన్ వచ్చింది నాకు బాగా, ఎందుకంటే టీవీలో మళ్ళీ రిపీట్ అవ్వడం, విజిబిలిటీ రావడం, అలాంటి స్టోరీ లైన్సే మళ్ళీ నాకు 2-3 సినిమాస్ ఆఫర్స్ వచ్చాయి. సేమ్ కైండ్, అంటే సేమ్ క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్ అదే. నాకేంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, ఆల్రెడీ పాటలు పాడుతున్నాను. నాకేంటంటే యాక్టింగ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్ మెకానిజం. అది నాకు ఒక లైవ్లీహుడ్గా కాదు, అప్పుడు ఒక ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఏరియాని. ఎందుకంటే ఆ ఫస్ట్ మూవీ యాక్టింగ్ చేసిన తర్వాత దాంట్లో ఎంత క్రియేటివిటీ ఉందో నాకు తెలుసు. అయితే మళ్ళీ నేను ఇదే క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్. ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ వేరే వచ్చి తప్పకుండా చేసేవాడిని. నేను ఇలా ప్రొఫైల్స్ తీసుకొని అందరినీ కలవడం, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్, అది నాకు తెలిసి చేయడం అన్నది ఇప్పుడు ఈ కాలంలో ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ హ్యాస్ బికమ్ సోషల్ ఆస్పెక్ట్, అంతే కదా. నువ్వు నీ టాలెంట్ ఏంటో జనాలకి తెలియపరచడం అప్పుడు ఎలాగా, మనకి వీడియో లేదు, యూట్యూబ్ లేదు, రీల్స్ లేవు, షార్ట్స్ లేవు. అప్పుడు అందరికి పర్సనల్గా వెళ్ళి కలవాల్సిందే కదా. మన మొబైల్ కూడా లేదు యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే. వాళ్ళకి ఏంటి, సీడీలు వెళ్ళి ఇచ్చి, నేను ఈ సినిమాలు చేశాను, సీడీలు చూడండి మీకు టైం ఉన్నప్పుడు, అలా ఉండేది సందర్భం. కానీ నేను
నేను ఎవరిని వెళ్ళి కలవడం అలా ఎప్పుడు చేయలేదు. దీంట్లో పాటల్లో దీంట్లో నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే చేద్దామని. అయితే యాక్టింగ్ అనుకోకుండా మళ్ళీ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ దాంట్లో మళ్ళీ మధ్యలో యాంకరింగ్ చేశాను నేను. అది ఎలా వచ్చింది? అదే అడుగుదాం అనుకున్నా. యాంకరింగ్ కూడా ఇవన్నీ అంటే చెప్తున్నాను కదా, అన్నిట్లో యాంకరింగ్, సింగర్ సాంగ్ అన్న ప్రోగ్రామ్ యాంకరింగ్ చేశాను. నేను మాల్విక ఇద్దరం కలిసి చేశాం. సెకండ్ మూవీ ఇంకోసారి హ్యాపెండ్ ఇన్ 2009. దిస్ హ్యాపెండ్ ఐ థింక్ ఇన్ 2000 అరౌండ్ 2003-4లో అయింది ప్రేమ ఇన్మోహ. ఇది 2009లో జరిగింది. అది కూడా అది డిఫరెంట్ క్యారెక్టర్ నాది, కొంచెం ఇంట్రోవర్ట్ ఆ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అది చేశాను. ఆ తర్వాత మళ్ళీ యాక్టింగ్లో టైగర్ అన్న సినిమా ఒకటి చేశాను. మన చోటాకే నాయుడు గారు ఆయన నాకు ఫోన్ చేశారనమాట. ఆయనతో నేను యాడ్ ఫిల్మ్ ఒకటి చేశాను అనమాట. నేను ప్రియమణి గారిద్దరు చేసాం. గుర్తుపెట్టుకుని నంబర్ ఉంచుకొని ఆయన చేసే సినిమా టైగర్కి సందీప్ కిషన్ చేసే మూవీ. దాంట్లో ఒక క్యారెక్టర్కి నేను మనోజ్ బాజ్పేయి ఎప్పటి నుంచో వెనకపడుతున్నాను. మనోజ్ బాజ్పేయి నాకు దొరకట్లేదు. ఆయన వల్ల నాకు షూటింగ్ పోస్ట్పోన్ అయిపోతున్నది. నాకు సడన్గా నువ్వు గుర్తుకొచ్చావు, నువ్వు చేస్తావా? ఓకే చెప్పండి సార్ అంటే అప్పుడు ఈ నేరేటివ్ మీద క్యారెక్టర్ ఇట్ వాస్ అ గుడ్ వన్. ఆబ్వియస్లీ మనోజ్ బాజ్పేయి దొరకాలంటే దట్స్ ప్రైమ్, వన్ ఆఫ్ ద ప్రైమ్ రోల్స్. ఐ టుక్ ఇట్ అప్ టైగర్లో. అది కొన్ని వైరల్ వీడియోస్ కూడా వెళ్ళాయి. అది మంచి గుడ్ సమారిటన్ కైండ్ ఆఫ్ రోల్ నా దాంట్లో. అదొకటి జరిగింది. దాని తర్వాత ఓరిదేవుడు అని ఒకటి చేశాను, దాంట్లో రాముడిగా చేశాను. ఒక హిందీ హైదరాబాదీ మూవీ ఒకటి హీరోగా చేశాను, కేసే మారే జాంబీకో అని. అది చేశాను. ఆ తర్వాత రీసెంట్లీ ఐ డిడ్ యుఫోరియా, గుణశేఖర్ గారిది. అండ్ చేస్తున్నప్పుడు కూడా సింగింగ్ చేసేవారా? ఆబ్వియస్లీ. అదే ద కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీకు వచ్చిన డౌట్ ఏదైతే ఉందో. అంటే ఇది చేస్తూ అది కూడా చేసేవారా? ఉద్యోగం చేస్తున్నారు కదా, ఉద్యోగం చేస్తున్నాను, సింగింగ్ చేస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. ఓకే. సో వచ్చాయి అవకాశాలు, అంటే చేస్తున్నావు కదయ్యా అన్న వాళ్ళు ఇచ్చారు మళ్ళీ. ఆ టైంలో ఇనీషియల్ టైంలో గ్లిచ్ ఏదైతే ఉన్నాను కదా, ప్రతి వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చి అది క్లీన్ చేశాను నేను. ప్రతి వాళ్ళ క్లారిఫికేషన్, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అన్ని ఆ సంజాయిషీలను ఇచ్చుకున్నాను అనమాట. దాంట్లో కొన్ని అవాంతరాలు కూడా ఎదురయ్యాయి, కొంతమంది వెనకాల చెప్పడం అని. బట్ దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. దీంట్లో మధ్యలో మళ్ళీ ఒక హిందీ ప్రాపర్ వెబ్ సిరీస్ కూడా చేశాను, అధూరా అన్నది. సో దట్ వాజ్ నిఖిల్ అడ్వానీ గారు, ఆయన కల్ హో నా హో డైరెక్టర్. సో హీజ్ ఓన్ ప్రొడక్షన్, ఎంఏ ప్రొడక్షన్స్ కింద ఆయన పెద్ద వచ్చాయి, ముంబై డైరీస్, ఇవన్నీ సో మెనీ బిగ్ వెబ్ సిరీస్. సో అధూరా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్. దాంట్లో ఒక ప్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, డిఎస్పి, అది చేశాను. సో అక్కడ ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ముంబై కైండ్ ఆఫ్ వర్కింగ్ ప్యాటర్న్, క్యారెక్టరైజేషన్, బిల్డప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, అది కొంచెం వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు లెర్న్. సో దాని తర్వాత ఇప్పుడే యూఫోరియా మీకు చెప్పాను. సో యాక్టింగ్ అగైన్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఆర్ డిఫరెంట్ అరేనా. సింగింగ్కి దానికి చాలా తేడా ఉంది. మీరు ఇక్కడ వాయిస్ ఇస్తారు, పలానా వాళ్ళని గుర్తుపెట్టుకుని, చిరంజీవి గారికి ఇస్తున్నామా, బాలకృష్ణ గారికి ఇస్తారు, అది గుర్తుపెట్టుకుని వాళ్ళ తగ్గట్టుగా, వాళ్ళ మేనరిజమ్స్కి తగ్గట్టుగా ఇస్తారు. ఇక్కడ యాక్టే చేయాలి. దానికున్న కష్టాలు దానికి, దీనికున్న కష్టాలు దానికి. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ వాటి క్రియేటివిటీ, వాటిలో ఉన్న ఇంట్రికసీస్. సింగింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఏసీ స్టూడియోలో పాడేసి వెళ్ళిపోవడమే అంత ఈజీ అనుకుంటారు, కానీ మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడం, ఈ గొంతుతో మనం ఎక్స్ప్రెస్ చేయగలగడం, ఆ కష్టం మిగతా వాళ్ళకి అర్థం కాదు. బట్ ఏంటంటే యాక్టింగ్ ఇస్ అగైన్ అ డిఫరెంట్ థింగ్. ఎండల్లో వానల్లో అన్నీ ఏమున్నా కూడా, ఎంతమంది చూస్తున్నా కూడా ఒక రూమ్ లో కాదు, అది అందరూ చూస్తుండగా చేయాలి. అసలు టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో సింగింగ్ లో ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా పాడుతున్నారా? అండ్ మీరు ఏమైనా తేడాలు చూసారా అప్పటికి ఇప్పటికి చేంజెస్? సుకుమార్ రైటింగ్స్ ఒక మూవీ ఒకటి వస్తుంది, దావత్ అని. దాంట్లో ఒక 2 మంచి పాటలు పాడాను, వెరీ గుడ్ సాంగ్స్ దే ఆర్. అండ్ అప్పటికి ఇప్పటికీ ఉన్న ప్యాటర్న్ అంటే ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ కెన్ సే ఇస్ దట్ కోవిడ్ టైం తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. We have become more digitalized. We have become little more towards work from home pattern. అదే అడుగుదాం అనుకున్నా, ఇంట్లో పాడేసి కూడా పంపించచ్చు కదా. నేను కోవిడ్ టైంలో చాలా చేశాను అలాగా. ఒక మూవీకి అయితే ఫుల్ డబ్బింగ్ ఇంట్లోంచి చేసి పంపించాను అనమాట. మేము అంతే. ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, డబ్బింగ్ మంచి ఒక హై ఎండ్
వాయిస్ అంతా ఫ్యాన్లు వేసుకోకుండా ఏమి పెట్టి పంపిస్తే చాలు, ఆ కరెక్షన్స్ కూడా వాళ్ళు చేసేస్తారు. నాకు భయం వేస్తుంది ఏఐ కూడా మా వాయిస్ ఇచ్చేస్తుందేమో అని, ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు అన్నీ జరిగిపోతున్నాయండి. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో లిమిటేషన్. అది ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే నీ వాయిస్కి ఐడెంటిటీ ఉందా అన్నది ఒకటే. ఓకే, ఇది భార్గవి వాయిసా, ఓ ఈ సందీప్ వాయిసా అని గుర్తుపట్టగలిగితే ఏఐ చేసినా కూడా మంచిదే. కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. కదా, భయం వేస్తుంది కదా. మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ప్రతి దానికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎలాగ ఉన్నాయో అలాగే ఏఐ కూడా ఉండే రెండు యాంగిల్స్ ఉన్నాయి. బట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దానికి కరెక్ట్ రైట్స్ మెకానిజం అన్నది లేదు. మనకేంటంటే ఇప్పుడు సింగింగ్లో కానీ మ్యూజిక్ డైరెక్షన్లో కానీ వీటిలో వాటిలో రైట్స్ అనేవి కొన్ని డిఫైన్డ్ రైట్స్ ఉన్నాయి. నువ్వు ఇంత లెంగ్త్ దాకా మొన్న ఇఫ్ యూ సీ ఏఆర్ రెహమాన్ అంతటి వారు కూడా తప్పించుకోలేకపోయారు ఆ విషయం నుంచి. ఈవెన్ దో ఇట్ వాజ్ జస్ట్ అన్ ఓకే, ఒక చిప్ తీసుకొని దాన్ని డెవలప్ చేసే మెకానిజంలో కూడా యూ కెనాట్ ఎస్కేప్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా అసలు నువ్వు చేసినా కూడా ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏఐలో వాయిస్ ఇప్పుడే చూస్తున్నాను. మా ఫ్రెండ్ పద్యాలు ఎవరు రాసినా కూడా, పాటలు ఎవరు రాసినా కూడా, అరే కొంచెం నువ్వు పాడి రికార్డ్ చేసి పంపించరా వినుకుంటాను అని ఉండేది. ఇప్పుడు సునో వచ్చిన తర్వాత అసలు ఆ డిపెండెన్సీ లేదు. వాళ్ళు లిరిక్స్ దాంట్లో పెట్టేస్తే అది శుభ్రంగా ట్యూన్తో పాటు వాయిస్ పెట్టేసి ఇచ్చేస్తుంది. సో ఒకటేంటంటే నీకు ఇలాంటి ట్యూను, నీకు కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉండి నాకు ఇలాంటి రాగంలో కావాలి అన్నది ఫ్రీ వర్షన్లో ఇంకా లేదు. కొంచెం పే చేసి దాని తర్వాత కొంచెం లోపల డీప్గా వెళ్ళి చేయొచ్చు. బట్ ఇంకా రాగం పరంగా ఇంకా డెవలప్ అవ్వాలి. రాగం పరంగా ఐ హ్యావెంట్ సీన్ ఏఐ. నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను. రాగం పరంగా ఇంకా కొంచెం కికిన్ అవ్వాలి. ఇంకా అది కూడా అయిపోతుంది. కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని వేల ఉన్నాయి, అన్ని దానికి ఫీడ్ ఇవ్వాలంటే ఒక సమర్థులే చేయగలుగుతారు. అది అయిపోతుంది. అండ్ ఇట్స్ నాట్ రెడీ. అంటే హ్యూమన్ తో ఐ డోంట్ థింక్ యు కెన్ ఎవర్ కంపేర్. వాట్ ఐ థింక్ ఇస్ దట్ ఇప్పుడు ఉన్న సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా రాగం అంత లేదని. వాట్ ఐ థింక్ ఈజ్ అనదర్ 6 monthsలో దట్ విల్ బి అచీవ్డ్. ఎందుకంటే ఎంతోమంది దాని వెనకాల ఈ యాంగిల్స్లో కూడా వర్క్ చేస్తూ ఎంతోమంది ఉన్నారు. పొద్దున్న రాత్రి వాళ్ళు పని చేసుకుంటున్నారు. అచ్చా దీని అలాగా మనం ఇన్పుట్స్ ఇవ్వాలి అని. ఒక్కొక్కటి వింటుంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అండ్ నేను ఒకటేదో ఎప్పుడూ చెప్తుంటాను, వెబ్ సిరీస్ ఒకటి చూశాను సంవత్సరంన్నర క్రితం. ఒక వెబ్ సిరీస్ చూశాను. దాంట్లో ఒక ఎపిసోడ్లో ఉండేది ఒక విషయం ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఉండేది తన దగ్గర, ఒక లా రిలేటెడ్ వెబ్ సిరీస్. అది పాటలన్నీ ఇన్పుట్ ఇచ్చాడు. దాంట్లో నాకు ఇలాగ రెయిన్లో ఒక 5 వీళ్ళు కావాలి, రొమాంటిక్ సాంగ్ కావాలి, ఎగ్జాంపుల్స్ 4-5 పాటలు ఇచ్చాడు. అది పాట జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సంవత్సరం క్రితం అది. అప్పుడు ఓహో ఇలా ఉంటే బాగుంటుంది కదా అనుకున్న సందర్భం ఇప్పుడు నిజం అయిపోయింది. సో ఇట్స్ నౌ రియాలిటీ కదా, యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. అంటే మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, మీరు ఇటు పాడుతున్నారు అండ్ ఇటు సాఫ్ట్వేర్లో కూడా చేస్తారు కాబట్టి మీరే ఖచ్చితంగా చెప్పగలరు. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను? బికాజ్ యూ నో బోత్ ద సైడ్స్. ఐ హ్యావ్ అ కంపోజర్ ఇన్ మీ. కంపోజింగ్ ఆస్పెక్ట్ అన్నది ప్రతి సింగర్కి ఎంతో కొంత ఉంటుంది బై డిఫాల్ట్. అలా నాకు కూడా ఉంది. నేను కూడా కంపోజ్ చేసుకుంటాను నా సరదా కోసం. పాటలన్నీ అవి నడుస్తూ ఉంటాయి. కానీ మ్యూజిక్ డైరెక్షన్ యాజ్ అ ట్యాగ్ ఒక మూవీకి అన్నది అదొక వేరే బాల్ గేమ్. అది నీ ఒక ఆనందం కోసం, నీ ఒక రాగాలతోటి, నీ ఒక మూడ్తో నువ్వు చేసే విషయం కాదు. అది పరిధిలోనే జరుగుతుంది. అది చాలా రిస్ట్రిక్షన్స్లో జరుగుతుంది. సో నేను ఏ జోన్లో ఉన్నానంటే, ఓహో నా ఆనందం కోసం నా ట్యూన్స్, కొన్ని నా పాటలు. ఇప్పుడు లక్కీ కూడా, బికాజ్ మీరు అన్నట్టు చాలా ఓపెన్ ఎండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మీరు అన్నట్టు సావంది, ప్రైవేట్ గా మీరు ఓన్ ఆల్బమ్ రిలీజ్ చేసుకోవచ్చు, ఏ కాల్ సర్చ్ చేయొచ్చు, పరిమితులు లేవు అసలు. నౌ ఇట్స్ నైస్. సో మీ అమ్మాయి కూడా షీ సింగింగ్ అన్నారు కాబట్టి తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందా ఈ ఏరియాలో? మీరే నేర్పించారా? చిన్నప్పటి నుంచి అదే, నేను ఎప్పుడైతే చిన్నగా ఉండేదో అప్పుడే టెస్ట్ చేసేవాడిని ఆ ఎబిలిటీ ఉందా లేదా అని. సో చిన్నగా ఉన్నప్పుడే దానికి పాటలు పాడి వినిపిస్తూ, దాని రియాక్షన్ ఏంటి, తాళం వేస్తూ అసలు దానికి తాళం ఉందా, శృతి జ్ఞానం ఉందా అని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని అనమాట. దానికి ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, నాన్న అన్న సినిమాలో పాట లాలిజో లాలిజో ఉండేది పాట, సారా అర్జున్ అగైన్ యూఫోరియా.
సో ఆ పాట పాడి వినిపిస్తూ ఉండేవాడిని. తనకి పాడుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నది కాస్త అలా ఏడుపు ఆపేసేది. సో అప్పుడు అర్థమయ్యేది ఓకే తనకి కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది. బట్ యా షీఈస్ అ వెరీ బ్రైట్ చైల్డ్. చాలా క్విక్ గ్రాస్పర్, వెరీ క్విక్ గ్రాస్పర్. అండ్ పాటలో చాలా ఇంట్రెస్ట్. తనకేంటంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఆల్సో ఇండియన్ సాంగ్స్తో పాటు షీఈస్ ఇంటూ టోటలీ వెస్టర్న్ అండ్ కేపాప్లో ఉంది. కేపాప్ టోటలీ ఆథెంటిక్గా పాడుతుంది ఇంగ్లీష్ సాంగ్స్ అని. అంటే మీరు చేసిన మిస్టేక్స్ చేయకుండా ఇప్పుడు తన్ని గైడ్ చేస్తారా ఒక సింగర్ అవ్వాలంటే? అంటే నేను ఒకటే నా గైడెన్స్ అన్నది ఎప్పుడు ప్రతి క్షణం రెడీలీ అవైలబుల్. నేనేంటంటే సూపర్ మార్కెట్ లాగా ఉంటాను అనమాట తనకి. నువ్వు ఏదైనా కావాలని నా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. నువ్వు కొనుక్కోవడం అంటే కొనుక్కో, ఫ్రీగా తీసుకో. అయితే పాడుతదిగా టైంలో కూడా ఐ వాజ్ టోటలీ ఆన్ హర్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్, సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్. తనకున్న వాయిస్ రేంజ్ ప్రకారంగా సూటబుల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ అ వెరీ బిగ్ ఎక్సర్సైజ్. అండ్ తనకు నేర్పించడం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేసిందా అండి? పాడుతదిగా ఎక్స్పీరియన్స్ తనకి డెఫినెట్లీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అంటారు కదా, నేను ఒక పరిధి దాకా చెప్పగలుగుతా, బట్ దానికన్నా ముందు కొంచెం తనంతట తనే చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం తనకి హిమబిందు, మన హేమచంద్ర సిస్టర్, తన అబ్బాయి కూడా ముందు ఆల్రెడీ పాడుతీగా పార్టిసిపేట్ చేసి గెలిచాడు తను. సో హిమబిందుకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ విషయంలో. సో నేను బిందుతో చెప్పాను, బిందు అంది సందీప్ గారు నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటానని. ఎందుకంటే నేను ఒక పరిధి దాకా చెప్పి అక్కడి నుంచి బిందును వదిలేసి తన దగ్గర నేర్చుకునేది అనమాట, కొన్ని పాటలు రిఫైన్ చేయడం. సో షీ యూస్ టు లిసన్ టు హర్ ప్రాపర్లీ. అండ్ అలా మళ్ళీ నేను చాలా మంచి టీచర్ ఆవిడ. షీఈస్ అ గుడ్ టీచర్. అండ్ బాగా ఓపిక్గా తను చెప్పి కొన్ని మా ఇద్దరం, ఇప్పుడు మీ ఇద్దరం సింగర్సే కదా, ఇద్దరికి బాగా ఫైట్స్ కూడా అవుతూ ఉండేవన్నమాట. అరే ఈ పాట కదా, ఆ పాట నువ్వు ఎలా ట్రై చేస్తున్నావు తన మీద అని. బట్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. బట్ ఫైనలీ ద ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, నేను అన్నది అదే. తనకి అనుకోకుండా పాడుతూ తీయగా ఇనీషియల్ సెలెక్షన్స్లో ఐ వాజ్ ద జడ్జ్ ఫర్ ఆల్ ద సెలెక్షన్స్ కొన్ని ఏళ్లగా అనమాట. సో తిను ఆడిషన్ చేసిన ఫస్ట్ టైం ఏదైతే ఉందో అప్పుడు కూడా నేను జడ్జ్గా ఉన్నాను. బట్ నేను తను క్లియర్గా చెప్పాను, నాన్న నేను కూడా పార్టిసిపేట్ చేస్తానంటే, నేను జడ్జ్గా ఉన్నాను కాబట్టి కాదు, నా దగ్గర తీసుకొని నేను శ్రీనివాస్ గారి దగ్గర పంపిస్తాను, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే, దట్స్ ఇట్. షీ సెడ్ ఫైన్. అండ్ ఐ అండర్స్టూడ్ దట్ నేనేదో ఉన్నాను కదా అని కాదు. కానీ సో ఆయన ఫస్ట్ టైం వెళ్ళి దాని తర్వాత చంద్రబోస్ గారి దగ్గర వాళ్ళ దగ్గర ఆ సెకండ్ రౌండ్లో తను సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ సెకండ్ ఇయర్ తను నాతో అంది, నాన్న ఈసారి నేను పార్టిసిపేట్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై అన్న. సెకండ్ టైం వెళ్ళింది. సెకండ్ టైం వెళ్ళిన తర్వాత చంద్రబోస్ గారు వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హర్ వాయిస్. తనకు ఆయన తెలియని కూడా తెలియదు నా కూతురు అని. దాని తర్వాత సెలెక్ట్ చేసేసిన తర్వాత అప్పుడు అనిల్ గారు చెప్పారంట చంద్రబోస్ గారికి, ఎవరో తెలుసా తనంటే సందీప్ కూతురు. అవునా? అప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన సందీప్ గారు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది తనలో. అంటే ఆ రకంగా దట్ వాయిస్ ప్రొజెక్షన్ అవన్నీ కూడా కొంచెం బెటర్ అయ్యాయి. బట్ ఏంటంటే ఇన్ ద పాడుతీగ ఆల్సో ఇట్ వాజ్ అ లెర్నింగ్. ఆ పాడుతీగలో కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మనకి కంటెస్టెంట్స్ ఉంటే ఆ రకమైన ఎనర్జీ, ఉగాది పచ్చడి ఉంటుంది మొత్తం, అన్ని రకాలుగా ఆనందం, దుఃఖం. సో వాట్ ఆర్ యువర్ కెరియర్ ప్లాన్స్ అండి ఇప్పుడు? అంటే ఏమైనా ఉన్నాయా? అండ్ మీరు యాక్టింగ్, పాడడం అన్నీ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్దాం అనుకున్నాం అంటే, దెర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ మీలాగా పని చేసుకుంటూ కళల్లో కూడా మేము రాణిద్దాం అనుకుంటున్నాం, లేకపోతే మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ యంగర్ జనరేషన్ ఈజ్ మచ్ మోర్ మనకన్నా ఎక్కువ ఇంకా ఫార్వర్డ్ ఉన్నారు. సజెషన్స్, ఐ రియలీ డోంట్ థింక్ దే నీడ్ సజెషన్స్. మనకేంటంటే వాళ్ళ దగ్గర సజెషన్స్ కావాలన్న పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు. సో దట్స్ అ ట్రూత్. బట్ ఎట్ సేమ్ టైం ఒకటి అనిపిస్తూ ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఉన్న నాయిస్లో దర్ ఇస్ సో మచ్ ఆఫ్ నాయిస్ ఆఫ్ సోషల్ అటెన్షన్. ఆ సోషల్ అటెన్షన్ నాయిస్ అన్నది ఎంత మనకి కిక్కిస్తుందో, దాంతోపాటు కిక్ ఎంత ఉంటుందో, ప్రతి దానికి వేవ్ పైన ఎంత ఉంటుందో దాని ట్రఫ్ కూడా అంతే ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి దట్. సో దానిలో భాగంగా
ఒక నోటీస్ అవ్వాలి అన్న ఒక తపనలో ప్రాపర్ టాలెంట్ అన్నది ఎక్కడో మిస్ అవుతోంది అని అనిపిస్తోంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ ఓకే, నోటీస్ అవ్వాలి, దట్స్ అ రైట్ ఇంటెన్షన్, బట్ ద సేమ్ టైం రైట్ వేలో నోటీస్ అవ్వాలి. నా దగ్గర ఉన్న టాలెంట్ ఇది, ఈ టాలెంట్. ఇప్పుడు టాలెంట్ పరిధులు లేవు. ఇప్పుడు ఏంటంటే ఇది టాలెంట్ కాదా, మొన్న ఏదో చూస్తున్నాను, ఆయన తింటున్నాడు, పూరీలు తింటున్నాడు, రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ కుక్కుంటున్నాడు ఆయన, ఇది కుక్కుంటున్నాడు, అది కుక్కుంటున్నాడు, అది కుక్కుంటున్నాడు. ఆయనకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అది టాలెంట్ కాదా? నేనేం చెప్పను దానికి సమాధానం. మనం అలా తినలేం కాబట్టి వాడిని చూసి టాలెంటెడ్ అని అనుకోవాలి. సో యా, టాలెంట్ హ్యాస్ బికమ్ వెరీ పర్స్పెక్టివ్ డ్రివెన్ ఆస్పెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. టాలెంట్ కాదంటే ఇది టాలెంట్ ఎలా కాదు, సో ఇట్స్ బికమ్ వెరీ నారో. సో అందుకనే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్, క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్. ఇలాంటి సిచ్యువేషన్లో మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే టు నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద కన్ఫ్యూజన్ అండ్ నాయిస్, ఎందుకంటే దాని రిపర్కషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. రికగ్నిషన్ వస్తున్నంతసేపు అద్భుతంగానే ఉంటుంది, బట్ ఒక్కసారి సడన్ గా కమెంట్స్ రాకపోవడం ఇలా ఉంటే అది డిఫరెంట్ వేలో వెళ్తుంది. కరెక్ట్. సో మీకు తెలిసిన విషయమే ఈ హౌ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ డేస్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ కీపింగ్ యువర్ సెంటర్ ఇంటాక్ట్, యువర్ టాలెంట్, యువర్ సెల్ఫ్, నీ రియాలిటీ ఏంటో అది ఇంటాక్ట్ ఉంచుకుంటూ నువ్వేం చేసినా అద్భుతమే. బట్ అది మాత్రం ప్రతి సిచ్యువేషన్లో ఇంటాక్ట్ ఉండాలి. అండ్ ఇలా మల్టీ ఫేసెటెడ్ కూడా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ అంటారా? కేవలం ఆర్ట్స్ అని కూర్చుంటే ఇస్ దేర్ కెరియర్ ఉంటుందంటారా? యాజ్ అన్ ఆర్టిస్ట్ అడుగుతున్నాయి. కేవలం అంటే ఒకటి కేపబిలిటీ ఉన్నంతసేపు, ఇప్పుడు నాకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి నేను చేయగలిగాను. ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఫార్ములా వర్తించదు. ఒకవేళ నాకు కేపబిలిటీ ఉంది, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాను అంటే ఇట్స్ గుడ్ టు డూ. కొంతమంది ఏంటంటే దీని తప్ప నేను ఫోకస్ చేయలేను, అన్నీ చేస్తే నాకు కన్ఫ్యూజన్ అయిపోతుంది అనిపిస్తుంది కొంతమందికి. అలాంటప్పుడు పూర్తిగా దీంట్లో దూకితే బెటర్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి అది కరెక్ట్. బట్ నీ తత్వం ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ? ఆర్ యూ ఏబుల్ టు మల్టీ టాస్క్ ఆర్ నో? ఎక్కువ విషయాలు ఉంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి సతమతం అయిపోతావా? అప్పుడు ఫోకస్ ఇస్ వాట్ మ్యాటర్స్. బట్ యా, నాకు కూడా వైల్ డూయింగ్ దీస్ మెనీ టాస్క్ ఇట్ వాజ్ అ జర్నీ. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది చాలా వచ్చేది నాకు. కానీ ఏంటంటే మెల్లిమెల్లిగా ఓకే, నేను అక్కడ ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ జోన్ మాత్రమే, పాటల్లో ఉన్నప్పుడు పాట జోన్ మాత్రమే. ఇప్పుడు మీ కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు దాకా నేను బీభత్సమైన ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అయ్యి వచ్చాను, అన్ని రకరకాల టెన్షన్స్ అవన్నీ. సో డ్రైవ్ చేసే టైంలో అన్వైండ్ అయిపోయి ఐ టుక్ ద రోల్ ఆఫ్ ద క్రియేటివ్ రోల్. ఇంటర్వ్యూ అది టోటల్గా మిస్ అయిపోయి. సో దాట్ కైండ్ ఆఫ్ డిమార్కేషన్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది ఇలా మనం కూర్చుని మాట్లాడుకోవడం. మనం చర్చించుకున్నాం, ఇది ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ జరిగిన భావన వస్తుంది. ఎస్. అండ్ అది కూడా ఈటీవీ లాంటి సంస్థ చాలా మందికి కెరియర్ ఇచ్చిన సంస్థలో ఇలా కూర్చుని మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో నాకు ఒక 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈటీవీతో ఎంతోమంది కెరియర్ స్టార్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం నాది కూడా పాడుతా తీయగా, చిత్రం, బాలు గారు, ఎస్పెషలీ బాలు గారు అన్న మనిషితోటి ఎంతోమంది సింగర్స్ అనుబంధం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. నాకు కూడా ఆయన నా కెరియర్లో ఎంతో, ఆ జర్నీలో ఎంత తోడ్పడ్డారో నాకు తెలుసు. ఆయన లేరు అన్న ఒక పాయింట్ తలుచుకోవడం కన్నా ఆయన ఎప్పుడు ఉన్నారు అన్న భావన ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ప్రతిరోజు పాట రూపంలోనో ఆలోచన రూపంలోనో ఏదో ఒక విధంగా ఆయన ఒక మెమరీ తటస్థం అవుతూ ఉంటుంది మనకి. సో బాలు గారు, ఈ సందర్భంలో బాలు గారికి హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్. అండ్ హీఈస్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్, దట్స్ వాట్ ఐ టోటలీ బిలీవ్. అండ్ హీఈస్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా కలుసుకోవడం. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అ లాట్.